శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. యథార్థమునకు ఈ ప్రవచనం చేయడం అనేటటువంటి వ్యాపకాన్ని నేను ఎంచుకోవడానికి కారణం ఏమిటంటే, జీవితం అంతా నిష్ప్రయోజనంగా అలా గడిచిపోవడం కన్నా ఏదో సాయంకాలం పూటలో 2 గంటలు భగవన్నామని చెప్పుకుంటే నా జన్మ ధన్యతని పొందుతుంది అని మాత్రమే నేను ప్రారంభం చేశాను. లేదా అది ఇంతంత ఈవటుడు ఇంత అని ఏదో 10 మంది సంతోషిస్తే వింటే ఆనందమే, దానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ ఎందుకు ఇదేదో నేను పెద్ద ప్రయోజకుల్లా నా ఉపన్యాసాలు రికార్డింగ్లు అవ్వడాలు ఇవన్నీ సీడీలు క్యాసెట్లు ఎందుకు వచ్చింది ఇదంతాను అని, అసలు ఇదంతా ఎందుకు వచ్చినారో విన్నవాళ్ళు వింటారు, మిగిలింది గాలికి వెళ్ళిపోతుంది. ఈ క్యాసెట్లు సీడీలు ఇవన్నీ ఎవరు పడతారు? ఎందుకు అస్తమానం నాకు ఫోన్ చేసేదో నా దగ్గర ఎట్టుకున్నట్టు కోటేశ్వరరావు మీ సీడీలు ఎక్కడ దొరుకుతాయి అంటూ ఉండడం. నాకు అసలు సీడీ ప్లేయరే లేదు ఇన్నాళ్ళు. 20 రోజుల క్రితం ఎప్పుడో సీడీ ప్లేయర్ తీసుకున్నాను. అందుకని ఎందుకు వచ్చిందని ఒక విసుగు వచ్చి ఇదో పెద్ద ప్రతిబంధకం కింద వస్తుందని అసలు ఇంకా రికార్డింగ్లు చేయొద్దండి అన్నాను. కానీ ఏదో కొంతమందికి ప్రయోజనం కలుగుతుంది కదా చేద్దామన్నారు. సరే, గోపాలకృష్ణ గారి మాట మీద నాకు ఒక గొప్ప గౌరవం ఉంది, మా దొరగారి మాట అంటే గౌరవం. అయితే వాళ్ళిద్దరు అన్నారని అయితే సరే తప్పకుండా చేద్దామండి, 10 మందికి ప్రయోజనం కలిగితే దానివల్ల ఇబ్బంది ఉంది, కానీ నాకు అది పెద్ద ప్రతిబంధకం కాకూడదు, ఆ విషయాలు మీరే చూసుకోవలసి ఉంటుంది అన్నాను. చేత ధార్మిక సంస్థ కనుక అయ్యప్ప స్వామి వారి దేవాలయం పేరు మీదే ఆ క్యాసెట్లను ఇవ్వడం, దాని రికార్డింగు ఖర్చులు ఎంత పడతాయో ఇవన్నీ నేనేం పడలేను మహాప్రభు, నాకు మాత్రం ఏ ప్రమేయం ఉండదు అంటే పాపం వాళ్ళు స్వీకరించారు. స్వీకరించి ఈ భారంతో పాటు ఆ భారం కూడా తల మీద పెట్టుకున్నారు. అందుచేత దానికి సంబంధించినటువంటి స్థూలమైన స్వరూపం అది. సరే, నిన్నటి రోజున మనం రామాయణం గురించి మాట్లాడుకుంటూ కొన్ని విషయాలను ముచ్చటించి ఉన్నాను. రామచంద్ర ప్రభువు యొక్క అకుంఠితమైనటువంటి దీక్ష, ధర్మము నుంచి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తప్పుకోకూడదనేటటువంటి సంకల్పము. ధర్మము అంటే అన్ని కాలముల యందు అన్ని ఆశ్రమముల యందు ఒక్కలా ఉండేది కాదు. ధర్మం ఎప్పుడూ మారుతుంది. ఎందుకు మారుతుంది అంటే సత్యం మారదు. మారని దానికి సత్యం అని పేరు, మారేదానికే ధర్మం అని పేరు. ఎందుకు మారుతుంది అంటే ఒకే వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తికి ధర్మాలు ఎప్పుడూ అన్నిటా ఒకలా ఉండవు. ఆ వ్యక్తే ఇప్పుడు నేనే ఉన్నాను, నా భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు భర్త ధర్మాన్ని పాటిస్తాను, నా కుమారుడి దగ్గర ఉన్నప్పుడు పితృధర్మాన్ని పాటిస్తాను, నా తండ్రి గారి దగ్గరికి సేవ చేస్తున్నప్పుడు పుత్రధర్మాన్ని పాటిస్తాను, ఏకాదశి నాడు ఉపవాస ధర్మాన్ని పాటిస్తాను, ద్వాదశి నాడు ఉపవాస విరమణ ధర్మాన్ని పాటిస్తాను. ఆ రోజు తినడం ధర్మం, ఏకాదశి నాడు తినకపోవడం ధర్మం. అలా ధర్మం అనేది మారుతుంటుంది. బ్రహ్మచారిది ఒక ధర్మం, గృహస్థుది ఒక ధర్మం, సన్యాసిది ఒక ధర్మం, వానప్రస్థుది ఒక ధర్మం. ధర్మం మారుతుంది, ఆశ్రమాన్ని బట్టి, కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి, వ్యక్తిని బట్టి, మీరున్న పరిస్థితిని బట్టి మారుతుంది. మారనిది సత్యం. అందుచేత ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించి సత్యముతో తన జీవితాన్ని అనుబంధం పెంచుకుంటూ 10 మందికి పనికొచ్చేటట్టు శాస్త్ర దూష్యము కాని రీతిలో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడమునందు అపారమైనటువంటి దీక్ష కలిగిన రామచంద్రమూర్తి, అమ్మ నీకు, నాకు, సుమిత్రకి, లక్ష్మణుడికి, సీతమ్మకి నియామకుడు, ప్రభువు, తండ్రి దశరథ మహారాజు గారు. వారు ఎలా చెప్తే అలా జరగాలి. అందుచేత తండ్రి గారి మాట మాత్రమే నేను వినవలసి ఉంటుంది, నన్ను ఆశీర్వదించు అని కౌసల్య దగ్గర ఆశీర్వచనాన్ని పుచ్చుకొని తదనంతరం సీతమ్మ దగ్గరికి వెడితే ఆ తల్లి చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం చేసింది. స్త్రీ యొక్క ధర్మాన్నంతటినీ చెప్తుంది, అవతార ప్రయోజనాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంది. ఒక చోట అహంగమిష్యామి వనం సుదుర్గమం మృగాయుతం వానర వారణైర్యుతం అహంగమిష్యామి అహం నివశ్యామి యథాపితుర్గృహే తవైవ పాద ఉపగృహ్య సంయుత అంటుంది. రామా, నన్ను రావద్దంటావేమిటో, నేను అరణ్యానికి వెళ్ళాలి, వెళ్ళిన తరువాత మన ఇద్దరం ఒక మృగం చేత విడదీయబడాలి, మళ్ళీ వానరముల చేత కలపబడాలి. నేను అంతకాలము కూడా రావణాసుర సంహారం అవ్వడానికి ఒక రాక్షసుడి ఇంట్లో, తండ్రి ఇంట్లో ఉన్నట్టు నేను ఉండాలి, ఎందుకని వేదవతిగా అక్కడ వచ్చింది కాబట్టి అని అవతార ప్రయోజనాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ మాట్లాడిన తరువాత ఎట్టకేలకి సీతమ్మను అంగీకరించి, లక్ష్మణుణ్ణి అంగీకరించి వనవాసానికి బయలుదేరే ముందు రామచంద్రమూర్తి తనవైనవిగా ఇప్పటి వరకు భావింపబడినటువంటి సమస్త పరికరములను, ద్రవ్యాన్ని, బంగారాన్ని, ఆభరణాలని, గృహోపకరణాలని,
బ్రాహ్మణులందరికీ దానం చేసేద్దామని సీతమ్మ తల్లితో ఒక మాట చెప్తారు. వెంటనే యోగ్యులైనటువంటి బ్రాహ్మల్ని పిలిపించి వాళ్ళకందరికీ కూడా వీటిని దానం చెయ్యి అన్నారు. ఆవిడ మాట, ఆయన యొక్క మాటని పాటిస్తూ లక్ష్మణమూర్తి వశిష్ఠ మహర్షి యొక్క కుమారుడైనటువంటి సుయజ్ఞుణ్ణి తీసుకొస్తే ఆయనకి రామచంద్రమూర్తి పడుకునేటటువంటి పర్యంకం దగ్గర నుంచి దానం చేశారు. అదే సమయంలో సీతమ్మ రామచంద్రమూర్తి ద్వారా సుయజ్ఞుడికి ఒక కోరిక తెలియచేసింది. నేను ధరించేటటువంటి సువర్ణ హారము, నేను పెట్టుకునేటటువంటి బంగారు కేయూరములు, నేను పెట్టుకునేటటువంటి స్వర్ణ వడ్డాణము, వీటిని కూడా సుయజ్ఞుని యొక్క భార్య అలంకరణము నిమిత్తమై దానం చేసేస్తానని చెప్పి రామచంద్రమూర్తిని ప్రోత్సహించి ఆ సుయజ్ఞునికి తను ధరించేటటువంటి ఆభరణములను కూడా దానం చేసింది. దానితో పాటుగా కైకమ్మ దగ్గర ప్రతిరోజు ఆ అగ్నికార్యాలు మొదలైనటువంటి చేయించి ఆవిడ్ని ఆశీర్వచనం చేసేటటువంటి తైత్తరీక శాఖకి చెందినటువంటి ఒక ఆచార్యుడు ఉన్నాడు. ఆ ఆచార్యుడికి ఇమ్మని విశేషంగా బంగారాన్ని ధనాన్ని ఇచ్చి దానం చేయించాడు మహాత్ముడు రామచంద్రమూర్తి. ఆ తరువాత కొంతమంది బ్రాహ్మణ వటువులు వేదంలో కొన్ని శాఖలు నేర్చుకుంటూ ఉంటారు. ఆ శాఖలు నేర్చుకోవడంలో వారు చాలా క్లేశాన్ని పొందుతుంటారు, విశేషమైన ఆకలిని పొందుతుంటారు. నెయ్యి, పాలు మొదలైనటువంటి పదార్థాలు వాళ్ళు ఎక్కువ తినాలి. అందుకని అటువంటి వారి కోసమని చెప్పి కొన్ని వేల ఆవులు, కొన్ని వేల ఎద్దులు, కొన్ని వందల ఎకరాల భూమి దానం చేశాడు, ద్రవ్యం దానం చేశాడు. ఇవన్నీ దానం చేసిన తరువాత ఆ తైత్తరీయ శాఖకి చెందినటువంటి ఆచార్యుడికి దానం చేసిన తర్వాత దానితో పాటుగా ఈ అక్కడ ఉండేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆయన పేరు త్రిజటుడు. ఆయన వృద్ధుడైపోయాడు. యవ్వనంలో ఉన్న భార్య, అనేక మంది ఆడపిల్లలు, మగపిల్లలు, పాపం తినడానికి తిండి లేదు, చాలా కష్టంలో ఉన్నాడు. రోజు ఒక గుణపం గంప పట్టుకుని అరణ్యానికి వెళ్ళి తవ్వి తెచ్చుకున్నటువంటి కందమూలములతో జీవితం గడుపుతున్నాడు. ఒకనాడు ఆయన భార్య అంది, ఏమయ్యా, ఇలా నిష్కారణంగా నువ్వు ఇంత కష్టపడి సంపాదించకపోతే కల్పవృక్షం లాంటి వాడు రామచంద్రమూర్తి, ఒక్కసారి ఆయన్ని ఆశ్రయించి ఆయన పాద సమాశ్రయణం చేస్తే మన దరిద్రం తీరిపోతుంది కదా అని. చాలా బక్కగా ఉన్నటువంటి ఆ బడుగు బాపనుడు వచ్చి రామచంద్రమూర్తిని ఆశ్రయించాడు. రాముడు నవ్వాడు. నీకు సంపద కావాలా? అయితే నీ చేతిలో ఉన్నటువంటి కర్రని గిరగిరా తిప్పి ఎంత దూరం విసరగలవో విసురు. నువ్వెంత దూరం విసిరితే అది వెళ్ళి ఎక్కడ పడుతుందో అక్కడ వరకు ఎన్ని గోవులు ఉన్నాయో అన్ని గోవులు నీకు దానం ఇచ్చేస్తాను. ఎందుచేత అంటే ఈ గోవులేవి నేను ఇప్పటివరకు దానం చెయ్యలేదు. ఈ గోవులన్నీ దానము చేయబడకుండా దానము చేయబడము కోసమని వేచి ఉన్నాయి, విసరమన్నాడు. ఆయన కర్రని గిరగిరా తిప్పి ఎంత దూరం పడితే అన్ని గోవులు వస్తాయి, అందుకని బలవంతా పుంజుకుని విసిరాడు. విసిరితే అది సరయూ నదీ తీరంలో ఉన్నటువంటి గోవుల వరకు పడింది. ఆ గోవులన్నిటినీ సైన్యాన్ని పిలిచి ఆ బ్రాహ్మణుడి యొక్క గృహానికి, ఆశ్రమానికి తోలించాడు. ఆయన దరిద్రం తీరిపోయింది, ఎంతో సంతోషించాడు. తరువాత రామ, లక్ష్మణ, సీతమ్మలు ముగ్గురు కలిసి రథం ఎక్కనటువంటి వారై కైకమ్మ తల్లి ఉండేటటువంటి ప్రాసాదం దగ్గరికి బయలుదేరారు. ఎందుచేత అంటే దశరథ మహారాజు గారు అక్కడ ఉన్నారు. వారి యొక్క ఆశీర్వచనాన్ని తీసుకుని అరణ్యవాసానికి బయలుదేరుదామని వెడుతున్నారు. మహానుభావుడు ఇంకా అరణ్యవాసానికి బయలుదేరుతూనే తన అంతఃపురం నుంచి బయలుదేరుతున్నప్పుడే ఆయన వాహనం ఎక్కడం మానేశారు. మానేసి సీతమ్మ లక్ష్మణుడితో కలిసినటువంటి వాడై పాదచారి అయి రాజవీధులలో నడిచి వెడుతుంటే ఆ పురవీధులలో ఉండేటటువంటి ప్రజలు, స్త్రీలు, బాలురు గగ్గోలు పెట్టారు. అయోనిజ, కనీసం గర్భవాసం కూడా తెలియనటువంటి తల్లి, విదేహ వంశానికి చెందినది, మహాజ్ఞాని జనక మహారాజు గారి యొక్క కుమార్తె, రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలు, దశరథ మహారాజు గారి యొక్క పెద్ద కోడలు సీతమ్మ, దేవతలకి కూడా చూడడానికి అవకాశం ఉండదు. అటువంటి తల్లి అంతఃపురంలో హంసతూలికా తల్పాద మీద పడుకోవలసినటువంటి తల్లి ఎక్కడో మేలిముసుగులతో ఉండి రథాన్ని చుట్టూ ఆచ్ఛాదించి ఉండగా రథంలో వెళ్ళవలసినటువంటి అమ్మ ఇవాల్టి రోజున పాదచారి అయి ఇంతమంది చూస్తుండగా రాముడి వెనక నడిచి వెడుతోంది. అహో, కాలం అంటే ఇంత దుష్కరంగా ఉంటుంది కదా. ఎటువంటి వారు ఉత్తర క్షణంలో నిన్న రాత్రి వరకు యవ్వరాజ్య పట్టాభిషేకం చేసుకుంటాడు రాముడని అనిపించుకున్నవాడు ఇవాళ సీతమ్మ తల్లితో కలిసి రాజవీధిలో నడిచి వెడుతున్నాడు. ఏం ఆశ్చర్యం, ఏం ఆశ్చర్యం! ధర్మానికి కట్టుబడినటువంటి మహానుభావుడని విశేషమైనటువంటి గౌరవంతో చూడ్డానికి వచ్చారట.
భారతదేశంలో ఒక గొప్పతనం ఉంది. అందరికన్నా ఎవరి పట్ల గౌరవంగా చూస్తారు అంటే ఎవరు ధర్మమునకు కట్టుబడ్డాడో వాడి యందు ప్రజలకి అపారమైనటువంటి ప్రేమ ఉంటుంది. అందుకని అందరూ వచ్చారు, చూశారు, కన్నుల నీరు కారుస్తున్నారు. మహానుభావుడు రాముడు లక్ష్మణ సీతా సమేతుడై ఆ దశరథ మహారాజు గారు ఉండేటటువంటి ప్రాసాదాన్ని చేరుకున్నాడు. చేరుకుని అక్కడ బయట సుమంత్రుడు ఉన్నాడు. దశరథ మహారాజు గారిలాగే ఆయన వృద్ధుడు, మంత్రి, విశేషించి దశరథ మహారాజు గారికి చాలా అనుంగు స్నేహితుడు. అందుచేత సుమంత్రుడితో ఒక మాట చెప్పాడు, రాముడు సీతాలక్ష్మణ సహితుడై వచ్చాడని మా తండ్రి గారికి నివేదించండి, ఒక్కసారి వారి దర్శనం చేసుకుని నేను బయలుదేరదాం అనుకుంటున్నాను. కైకమ్మ ఇంకా వెళ్ళలేదని మనస్సు లోపల శంక పెట్టుకుంటుందేమోనని రామచంద్రమూర్తికి మనస్సులో చిన్న అనుమానం. అందుకని ఆయన అన్నారు, రాముడు తన ప్రాసాదములో ఉన్నటువంటి సమస్త వస్తువులను దానము చేసేసి బయలుదేరి వచ్చాడు. తండ్రి ఆశీర్వచనం చేస్తే ఇక్కడి నుంచి బయలుదేరి ఇంకా వనవాసమునకు వెళ్ళిపోవడమే అని ఒక్క మాట చెప్పండి అన్నాడు. అంటే ఈ మాట వెళ్ళి లోపల ఉన్నటువంటి దశరథ మహారాజు గారితో చెప్పాడు సుమంత్రుడు, నీ పెద్ద కుమారుడైన రాముడు తన తమ్ముడైన లక్ష్మణుడు భార్య సీతమ్మతో కలిసి అరణ్యవాసానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. నీ దర్శనం కొరకు వచ్చి ఉన్నాడు, అనుమతిని అపేక్షిస్తున్నాడు, ప్రవేశపెట్టమా అని అడిగాడు. దశరథుడు అటువంటి స్థితిలో కూడా ఎంత ఆలోచనా తత్పరుడో చూడండి. ఆయన అన్నాడు, రాముణ్ణి దర్శనానికి లోపలికి పంపకు. రాముడు దర్శనానికి లోపలికి వచ్చే లోపల నా భార్యలందరినీ తీసుకుని కౌసల్యని ఇక్కడికి రమ్మనన్నాడు. 350 మంది భార్యలు దశరథ మహారాజు గారికి. ఆయన దక్షిణ నాయకుడు. అందుచేత కౌసల్య, మీకు మొట్టమొదటి రోజునే చెప్పాను అశ్వమేధయాగం గురించి చెప్పినప్పుడు, భర్తతో పాటుగా యజ్ఞయాగాది క్రతువులలో పీటల మీద కూర్చునేటటువంటి అధికారము కలిగినటువంటి వారిని పత్ని అని పిలుస్తారు. అలా కాకుండా కేవలం రాజు భోగమునకు తీసుకున్నటువంటి వారిని భార్య అని సంబోధిస్తారు. చేత 350 మంది భార్యల్ని తీసుకొని, వాళ్ళందరూ పనికిమాలిన వాళ్ళు అనుకుంటున్నారేమో, సుక్షత్రియ సంజాతులు, అటువంటి వారిని అందరినీ తీసుకుని కౌసల్య సుమిత్రతో కలిసి ఇతర భార్యలతో కలిసి దశరథ మహారాజు గారు ఉన్నటువంటి ప్రాసాదం లోపలికి వచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు సుమంత్రుణ్ణి పిలిచి రాముణ్ణి తీసుకురమ్మన్నాడు. ఎందుకు దశరథ మహారాజు గారు ఇలా ప్రవర్తించారు మీరు ఆలోచించండి. దశరథ మహారాజు గారికి చిట్ట చివరి వరకు ఒక చిన్న ఆశ, ఇంత మొండితనంగా ప్రవర్తిస్తోంది కదా, నేను ఒక్కడే ఉన్నానని నిర్బంధిస్తోంది. తనతో సమానమైనటువంటి స్థాయి కలిగినటువంటి భార్య, జ్యేష్ఠపత్ని అయినటువంటి కౌసల్య, 350 మంది ఇతర భార్యలు, ఇంతమంది చుట్టూ ఉండగా కూడా ఇలాగే మంకుపట్టు పట్టగలదా? మిగిలిన ఆడవాళ్ళందరూ ఛీ కైకా ఇదేం కోరిక అని తిరస్కరిస్తే అప్పుడు కూడా ఇలా మంకుపట్టు పట్టి కూర్చోగలదా? మారుతుందేమో, రాముడు ఉండిపోతాడేమో అని చిన్న ఆశ దశరథ మహారాజు గారికి. అందుకని ఇంతమంది భార్యల్ని చుట్టూ పెట్టుకుని ఇప్పుడు రాముణ్ణి తీసుకురమ్మన్నాడు. రామ, దశరథ మహారాజు గారు నిన్ను చూడాలనుకుంటున్నారు అన్నారు. రామలక్ష్మణులు ఇద్దరూ సీతమ్మతో కలిసి వస్తున్నారు. అప్పటికే పాపం ఏడ్చి ఉన్నాడేమో దశరథ మహారాజు గారు ఒక్కసారి తలెత్తి చూశారు. వస్తున్నటువంటి రామలక్ష్మణులు కనపడ్డారు. ఇప్పటి వరకు అంత నీరసించిపోయి ఆ పర్యంకం మీద కూర్చున్నటువంటి రాజు ఒక్క ఉదుటున లేచాడు. రామ, లక్ష్మణ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఇంకా వాళ్ళంత దూరంలో ఉన్నారు, వాళ్ళ దగ్గర వరకు వెళ్ళనే లేదు. అక్కడి నుంచి ఆ రాముడి ముఖం వంక చూసి రాముడు వెళ్ళిపోతాడేమోనన్న బెంగ పైకొచ్చేసి రాముడి దాకా వెళ్ళకముందే కంగారు పడి మూర్ఛపడి నేల మీద పడిపోయాడు. రామలక్ష్మణులు వచ్చారు, గబగబా భుజాలు పట్టి పైకెత్తారు. పైకెత్తి వాళ్ళు కూడా రోధించారు, తీసుకొచ్చి బంగారు పర్యంకం మీద కూర్చోపెట్టారు. కాసేపటికి తెప్పరిల్లాడు. రాముడు అత్యంత వినయంతో ఒక మాట చెప్పాడు, తండ్రి, మీరు కోరినట్టు కైకమ్మకి వరాలు ఇచ్చినట్టు మిమ్మల్ని సత్యమునందు నిలబెట్టడానికి, పుత్రధర్మాన్ని పాటించడానికి, రాజ్యాన్ని విడిచిపెట్టి 14 సంవత్సరములు దండకారణ్యంలో నివాసం చేయడానికి బయలుదేరుతున్నాను. నాతో పాటుగా ఎంత వద్దని చెప్పినా, మీరు వనవాసం చెయ్యమని చెప్పలేదు, నాతో రావలసిన అవసరం లేదని చెప్పినా పత్నీ ధర్మంతో నన్ను అనుగమించి రావడానికి సీతమ్మ నాతో బయలుదేరింది. అలాగే నన్ను విడిచిపెట్టి ఉండలేనని, నా సేవ చేయడమే తనకి పరమధర్మమని,
లక్ష్మణుడు కూడా నాతో బయలుదేరి వస్తున్నాడు. అందుచేత మేము ముగ్గురం కూడా అరణ్యానికి బయలుదేరుతున్నాం. మీరు ఈ పృథివీ మండలాన్నంతటినీ శాసించేటటువంటి ప్రభువులు మాకు తండ్రి. అందుచేత మీరు మాకు అనుమతిని కటాక్షించి దండకారణ్యమును బయలుదేరడానికి అనుగ్రహించవలసింది అని వంగి పాదములు పట్టుకున్నాడు. పట్టుకుంటే దశరథుడు గబగబా 2 భుజాలు పట్టి రాముణ్ణి పైకి లేపాడు. లేపి ఇప్పటి వరకు దశరథుడు రాముడితో మాట్లాడలేదు. పట్టాభిషేకం చేస్తాను అన్నాక దశరథుడు మాట్లాడడం ఇదే రాముడితో. ఆయన అంటాడు, అహం రాఘవ కైకయ్య వరదానేన మోహిత అయోధ్యాయాస్త్వమేనా మేనాద్య భవరాజా నిగృహ్యమాం. నాయనా రామ, నన్ను కైక వంచించి నిగ్రహించి నువ్వు నాకు ఈ 2 వరాలు ఇవ్వకపోతే వీలు లేదు అని నన్ను సత్యమనేటటువంటి పాశంతో కట్టేసింది. అందుచేత ఇప్పుడు నేను రామా నువ్వు అరణ్యాలకి వెళ్ళవద్దు అని చెప్పడానికి నాకు అవకాశం లేకుండా ఉండిపోయాను. కానీ నువ్వు వెళ్ళడం రామా నాకు ఇష్టం లేదు. నిన్ను చూడకుండా నేను ఉండలేను. కానీ నిన్ను చూడకుండా నేను ఉండలేను, అందుకని కుమారా నువ్వు ఉండిపో అనగలిగినటువంటి స్వేచ్ఛా స్వాతంత్రం కోల్పోయాను. అంచేత సత్యము చేత ఇవాళ నేను కట్టబడ్డాను. కైక సత్యంగా నన్ను ఈ వరాలు పొందలేదు, నన్ను వంచి పొందింది. అందుకని నువ్వు నాకొక్క అనుగ్రహాన్ని కటాక్షించు. నువ్వేం చేస్తావో తెలుసా? నన్ను నిర్బంధించి ఖైదులో పెట్టి నువ్వు నాకు రాజ్యం ఇచ్చేదేమిటి అని నువ్వు సింహాసనం తీసేసుకోరామా, అప్పుడు నేను నిన్ను దండకారణ్యానికి వెళ్ళమన్నట్టే. కైక విషయంలో నేను వరం తప్పిన వాణ్ణి కాను. నువ్వు నన్ను నిగ్రహించి ఖైదులో పారేసినట్టు. కానీ రామా, ఖైదులో ఉన్న నిన్ను చూస్తూ ఉంటాను కదా, నాకు అది చాలు. నాకు రాజ్యం అక్కర్లేదు, సింహాసనం అక్కర్లేదు. కానీ నన్ను విడిచిపెట్టి మాత్రం నువ్వు వెళ్ళిపోవద్దు. అందుచేత భవరాజా నిగృహ్యమాం, నన్ను నిగ్రహించి నువ్వు ఈ సింహాసనాన్ని తీసేసుకో. అంటే రాముడు అన్నాడు, ఎంత మాట అన్నారు నాన్నగారు, మీరు పృథివీ మండలాన్నంతటినీ శాసించేటటువంటి ప్రభువులు మాకు తండ్రి. మిమ్మల్ని సత్యవాక్యమునందు ఉంచడానికి దండకారణ్యానికి బయలుదేరాను, కానీ మిమ్మల్ని నిర్బంధించి కారాగారంలో పెట్టి నేను రాజ్యం తీసుకోనా? ఈ మాట మీరు అనకూడదు, నేను వినకూడదు. అందుచేత నాన్నగారు నేను అరణ్యానికి బయలుదేరుతాను, నాకు ఆశీర్వచనాన్ని కటాక్షించండి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అంటే మీకు దశరథ మహారాజు గారి పాత్రని రామాయణంలో సర్గల్ని అడ్డుపెట్టి మానవ జీవితంలో ఉండేటటువంటి స్థితిని కళ్ళకి కట్టినట్టు చూపిస్తారు. కొడుక్కి వీసా వచ్చేంత వరకు వీసా రావాలని తాపత్రయం. నిజంగా కొడుక్కి వీసా వచ్చేసింది అనుకోండి, బెంగంతా అప్పుడు మొదలవుతుంది తల్లికి తండ్రికి. మొదలై మంచి సంబంధం మా అమ్మాయికి వస్తే బాగుండు, పెళ్లి సంబారాలు తెచ్చేస్తున్నంతసేపు సంతోషంగా ఉంటుంది, పెళ్లి ఊహిస్తున్నంతసేపు సంతోషంగా ఉంటుంది. ఇవన్నీ బయటికి వస్తాయి. మనం ఒక రోజున ఎక్కడికో పెడుతుంటే మా అబ్బాయిని పాండిచేరికి స్టేషన్కి తీసుకెడుతుంటే మా ఆవిడ నా స్కూటర్ మీద వస్తుంటే నేను ఒక మాట అన్నా దాంతో, ఏమే ఇవాళ పాండిచేరి కొడుకుని పంపించడానికి అంత బెంగెట్టుకుంటున్నావు? వాడు వస్తున్నాడు వెడుతున్నాడు, ఆ తర్వాత వాడేం మనతో ఉండిపోడు. పాండిచేరిలో వాడి చదువు అయిపోయిన తర్వాత ఎంటెక్ చదువుకుంటాను ఇంకో చోటుకు పోతాడు, ఆ తర్వాత నాకు ఎక్కడ ఉద్యోగం వచ్చిందని అక్కడికి వెళ్ళిపోతాడు. జీవితాలంతే అలాగే ఉంటాయి. కొన్నాళ్ళు నువ్వెవరో నేనెవరో, తర్వాత ఆ కొడుకు వాడికి ఇప్పుడు రెక్కలు వచ్చాయి, వాడు వెళ్ళిపోతాడు. ఈలోగా ఇంకో 2-3 ఏళ్ళు అవుతుంది, పిల్ల కూడా అత్తవారింటికి వెళ్ళిపోవడానికి సిద్ధమైపోతుంది. అప్పుడు వాళ్ళు ఇలా అరిచేతులు చాపితే తమలపాకులతో పాలు రాసి కూతురుని కూడా అప్పచెప్పాలి అన్నాను. అంటే అబ్బబ్బబ్బా ఇంకా ఆ మాటలు చెప్పకండి బాబు నాకంది. చేత ఏమవుతుంది, అక్కడి వరకు బాగుంటుంది, సంబంధం కుదిరింది, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, బాగుంటుంది. అప్పగింతల దగ్గరికి వచ్చేటప్పటికే బాధ వస్తుంది. పంపించడం అనేటప్పటికీ అనుబంధం అటువంటిది, మనస్సు లాగుతుంది ఎటువంటి వారికి. అందుచేత ఇంకొక మాట అడుగుతున్నాడు. కొడుకు వచ్చాడనుకోండి, నాన్నగారు హైదరాబాద్ వెళ్ళి ఫ్లైట్ ఎక్కేయాలంటాడు. పోన్లేరా ఎల్లుండి పొద్దున్న కదా ఫ్లైట్ ఎక్కాలి, ఇవాళ రాత్రి వెళ్ళకపోతే ఏం రేపు పొద్దున్న ఎడుదుగాని లేరా అంటాడు తండ్రి. అలా ఎంత గమ్మత్తుగా అంటాడో చూడండి దశరథుడు. ఏవ ముక్త్యో నృపతిన రామో ధర్మభృతాంబర ప్రత్యువాచాంజలిం కృత్వా పితరం వాక్యకోవిద. నాయన రామ, నేను ఒక్క విషయం అడుగుతానయ్యా, నువ్వు అరణ్యవాసానికి వెళ్ళిపోదువు కానివి, కానీ ఇవాళ ఒక్క రాత్రి ఉండు.
ఇంకా నువ్వు 14 సంవత్సరములు అరణ్యానికి వెళ్ళిపోతే కావలసినటువంటి ఆహారాన్ని తాగలేవు, కావలసినటువంటి పానీయములను స్వీకరించలేవు, హంసతూలికా తల్పం మీద పడుకోలేవు. అందుకని ఇవాళ ఒక్క రాత్రి నీకు కావలసినటువంటి భోగములనన్నీ అనుభవించు. ఇవాళ ఒక్క రాత్రి నేను కౌసల్యతో కలిసి నీ ముఖాన్నే చూస్తూ పరమ సంతోషంగా నేను గడిపేస్తాను. ఒక్క రాత్రి నాకు ఈ అదృష్టాన్ని, నన్ను ఖైదులో పెట్టనంటున్నావు, అందుకని నేను 2వ వరం నిన్ను అడుగుతున్నాను. ఒక్క రాత్రి నీ ముఖం చూస్తూ గడుపుతాను. ఇవాళ రాత్రి అయిపోయిన తర్వాత రేపు పొద్దున్నే బయలుదేరి నువ్వు వెళ్ళిపోదువు కానీ అరణ్యానికి అన్నాడు. ఎందుకు ఈ ఒక్క రాత్రి ఉండిపోవడం అంటే కుర్రవాడిని చిన్న ప్రోత్సాహం పెట్టాడు. నువ్వు ఇవాళ ఒక్క రాత్రి భోగములను కూడా అనుభవిద్దువు గానివి, మళ్ళీ 14 సంవత్సరములు భోగం అనుభవించవు కదా, ఒరే మళ్ళీ నీకు హాస్టల్లో దొరుకుతాయా, తినరా తినరా అని ఇంకొంచెం గోంగూర పచ్చడి ఇంకొంచెం ఆవకాయ వేసేసిన అమ్మలా, ఒరే ఒక్క రాత్రి ఉండరా రామా అంటాడు. అంటే ఆయన అన్నాడు, నాన్నగారు మీరు చెప్పింది బానే ఉంది, కానీ ప్రాప్స్యామి యా నద్య గుణాన్ కోమేశ్వస్తాన్ ప్రదాస్యతి అపక్రమణమేవాత సర్వకామైరహమృణే. ఇవాళ రాత్రి మీరు తండ్రి కనుక, నేను కుమారుణ్ణి కనుక, నాకు కావలసినటువంటి భోగములనన్నింటినీ మీరు అనుభవింపచేస్తారు. హంసతూలికా తల్పాల మీద పడుకోబెడతారు, మధుర పదార్థాలన్నింటినీ వడ్డన చేయిస్తారు. కానీ తర్వాత 14 ఏళ్ళు నేను దండకారణ్యవాసం చెయ్యాలిగా, ఆ 14 ఏళ్ళు నాకు ఎవరిస్తారు నాన్నగారు? అందుకని 14 ఏళ్ల దండకారణ్యవాసం ముందుండగా ఒక్క రాత్రి భోగాల మీద తాపత్రయం ఎందుకు నాన్నగారు? ఎవడో వెనకటికి ఒక వెర్రివాడు ఏనుగుని విడిచిపెట్టాట, ఏనుగు మెళ్ళలో ఉన్న తాడు తెచ్చి దాచుకున్నట్ట. అలా రాజ్యాన్ని పుత్రధర్మంగా విడిచిపెట్టేశాను. నేను ఒక్క రాత్రి భోగాల కోసమని అయోధ్యలో ఉండనా? అందుచేత నేను ఉండడం ఏమిటి నాన్నగారు? యస్తుష్టేన వరో దత్తః కైకేయ్యై వరదత్వయా దీయయాం నిఖిలేనైవ సత్యస్త్వం భవ పార్థివః. నాన్నగారు మీరు ఏ మాట అయితే కైకమ్మకిచ్చారో ఆవిడ కుమారుడికి పట్టాభిషేకం చేస్తానని మీరు ఆ మాట మీదే నిలబడండి. భరతుణ్ణి తొందరగా పిలిపించి యవరాజ్య పట్టాభిషేకం చేయించండి. నేను బయలుదేరి వెళ్ళిపోతాను. నాన్నగారు ఇంకొక మాట, నేను ఇది మాట అక్కసుతో అంటున్నాననో లేకపోతే నాకు రాజ్యం ఇవ్వలేదని బెంగతో అంటున్నాననో మీరు అనుకోక్కర్లేదు. నైవాహం రాజ్యమిచ్చామి న సుఖం న చ మైథిలీం నైవ సర్వానిమాన్ కామాన్ న స్వర్గం నైవ జీవితం. నాన్నగారు త్వామహం సత్యమిచ్చామి నానృతం పురుషర్షభ ప్రత్యక్షం తవ సత్యేన సుకృతేన చతేశపే. నాన్నగారు నేను సంపాదించిన పుణ్యం ఏదైనా ఇప్పటి వరకు ఉంటే, నేను మాట్లాడిన సత్యం ఏదైనా ఉంటే దాని మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. నేనేం ఆక్రోశంతో బయలుదేరడం లేదు. నాన్నగారు మీరిచ్చినటువంటి మాట నిలబడడం కోసం, మీరు మాట్లాడినటువంటి మాట సత్యం అవడం కోసం నాకు అవసరమైతే నాకు ఈ రాజ్యం అక్కర్లేదు, సీతమ్మ అక్కర్లేదు, నాకు సుఖం అక్కర్లేదు, నాకు ఏ కోరికలు అక్కర్లేదు, చిట్ట చివరికి స్వర్గం కూడా నాకు అక్కర్లేదు. నాకంటూ కావలసింది ఒక్కటే, నేను ఎవరికి కొడుకుగా పుట్టానో ఆ తండ్రి సత్యమునందు నిలబడాలి. ఆ తండ్రి సత్యమునందు నిలబడడంలో వైక్లభ్యం నా ప్రవర్తన వల్ల రాకూడదు. అందుకని నేను పుత్రధర్మంతో ప్రవర్తిస్తాను. మీరొక్కటి ఆలోచించండి, ఇవాళ తండ్రి చెప్పిన మాట అంత వినకపోతే పీడాపోయిరి. రామచంద్రమూర్తిలా మనం అంతంత తండ్రి మాట వింటామని అంతంత పేరాశలు అందరి విషయంలో గురించి నేను మాట్లాడటం లేదు. ఎవరైనా ఉండొచ్చు మహానుభావులు. కనీసం కొడుకు ప్రవర్తన చేత తండ్రి సిగ్గుపడి తల వంచుకునేలా ప్రవర్తించకూడదన్న విషయాన్ని అయోధ్యకాండ చదివి తెలుసుకుంటే, రామాయణం పుట్టినటువంటి గడ్డలో పుట్టి రామాయణానికి మనం వారసులమని చెప్పుకోవడానికి మనం అర్హులవుతాం. ఎంత అందంగా మాట్లాడతాడో చూడండి. అందుచేత నాన్నగారు నాకు ఇవేం వద్దు, నేను బయలుదేరుతాను, నన్ను అనుగ్రహించండి అన్నాడు. అంటే దశరథ మహారాజు గారు సత్యము చేత కట్టబడ్డాడు. ఏదీ మాట్లాడలేక కన్నుల వెంట ధారగా నీరు కారిపోతూ, సరే వెళ్ళు అనలేడు నోటి వెంట. ఈ స్థితిని సుమంత్రుడు గమనించాడు. ఎప్పటి నుంచి కలిసి ఉన్నాడో ప్రభువుతో, ఇన్నాళ్ళు ధర్మమూర్తిగా పరిపాలించాడు. మహానుభావుడి ఎంత కష్టం వచ్చిందిరా దశరథుడికి, ఇంతసేపు ఓర్చుకున్నాడు. ఇంత బాధపడుతుంటే, నాన్నగారు నేను వెళ్ళిపోతాను ఆశీర్వచనం చేయండి అని ముగ్గురు నిలబడితే చాలా అసహ్యంగా దశరథుడు కైక వంక చూశాడు. చూసావా నాకు ఎటువంటి పరిస్థితి వచ్చిందో అని. కైక సైగ చేసింది తొందరగా వెళ్ళమను అని. ఇది సుమంత్రుడు చూశాడు. ఈవిడ మనిష రాక్షస,
ఏవిరా ప్రభువుని ఏనుగుని అంకుశం పెట్టి పొడిచినట్టు, నడుస్తున్న ఎద్దుని డొక్కలో కర్ర పెట్టి పొడిచినట్టు, ధర్మము చేత కట్టుబడిన రాజుని ఇంకొక 10 నిమిషాలు కొడుకుని చూసుకునే అదృష్టం కూడా లేకుండా చేసేస్తోంది అని బాధ కలిగి కన్నులు ఎర్రబడిపోయేట, తల ఊగిపోయిందిట, 2 చేతులు గట్టిగా నులిమేసుకున్నట్ట, దంతములు పట్ట 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 కొరికేశాట, కాళ్ళు 2 అటు ఇటు కదిపేట. ఒక్కసారి కైక వంక చూసి అన్నాడు, ఛీ దుష్టురాలా, మహాపాపి కైక, దశరథ మహారాజు గారికి భార్యవై ఆయన యొక్క పాణిగ్రహణం చేసావు అగ్నిసాక్షిగా. ఏమిటి నువ్వు సాధించింది? లోకములనన్నింటినీ జయించినటువంటి ఇంద్రుడు ఏ విధంగా కదపబడడో అలా కదల్ప శక్యం కానటువంటి వాడు మహారాజు. పర్వతమును ఎలా కదల్పలేమో అటువంటి ధీరోద్ధతుడు మహారాజు. సముద్రం ఏ విధంగా క్షోభింపబడదో అటువంటి గాంభీర్యము కలిగిన వాడు మహారాజు. అటువంటి మహారాజు నిన్న రాత్రి నుంచి ఇవాల్టి వరకు ఒక ఆడదాన్లా కంటికి ఇంటికి ఏకధారగా ఏడుస్తున్నాడు, ఇంత బతిమాలుతున్నాడు. ఇన్ని చేసినా నీ మనస్సు కరగలేదు. నిన్ను చూస్తే నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తోంది. పెద్దలు ఒక మాట చెప్తారు, ఆడపిల్ల 90% తల్లినే పోలి ఉంటుంది ప్రవర్తనలో అని. నీకు నీ తల్లి పోలిక రాక ఎవరి పోలిక వస్తుంది అన్నాడు. ఎందుకని ఆ మాట అందాం అంటే, నీ తల్లి గురించి మాకు తెలుసు. కేకయ్యరాజు గారి భార్య నీ తల్లి. నీ తండ్రికి ఒక మహానుభావుడు ఒక వరం ఇచ్చాడు. సర్వ ప్రాణుల యొక్క మనస్సులో ఉండేటటువంటి విషయాల్ని ఆయన తెలుసుకోగలడు, వాటి మాటలని ఆయన అర్థం చేసుకోగలడు. మనకి చీమ భాష అర్థం కాదు, కోతి భాష అర్థం కాదు. కేకయ్యరాజు గారు ఓ రోజున భార్యతో కలిసి పడుకుని ఉండగా ఆ తల్పం పక్క నుంచి ఒక చీమ వెళ్ళిపోతోంది. దాని పేరు జృంభ అనబడేటటువంటి చీమ. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అది పక్క చీమతో ఏదో చెప్పింది. చెప్తే ఆ మాట రాజుగారికి వినపడింది. రాజుకు అర్థమవుతుంది చీమ భాష. అందుకని పక్కున నవ్వాడు. భార్య అంది, ఎందుకు నవ్వావుంది? చీమ తన ఇంకొక చీమతో ఏదో మాట్లాడింది, నాకు నవ్వు వచ్చింది అన్నాడు. కాదు, నువ్వు చీమ మాట అర్థమై నవ్వలేదు, నా మీద ఏదో పరిహాసంతో నవ్వావు. ఎందుకు నవ్వావో చీమ ఏమందో చెప్పంది. అంటే ఆయన అన్నాడు, నాకు ఈ సమస్త ప్రాణుల యొక్క భాష నేర్పినటువంటి మహానుభావుడు ఒక నియమం పెట్టాడు. నేను కానీ అలా అర్థమైన విషయాన్ని పైకి చెప్తే నా తల 1000 వ్రక్కలైపోతుంది. అందుకని నేను చెప్పకూడదు, చెప్పను కైక అన్నాడు. అని చెప్పను అని కైక తల్లికి చెప్పాడు. చెప్తే ఆవిడంది, నీ తల 1000 వ్రక్కలైపోతే నాకు వచ్చిన నష్టం ఏమిటి? నువ్వెందుకు పరిహాసంగా నవ్వావో నాకు తెలియవలసింది. ఏమిటి నవ్వుకి అంత కోపం పట్టింది ఆవిడ. భర్త తల 1000 వ్రక్కలైపోయినా ఆవిడకేం బాధ లేదుట. నువ్వెందుకు నవ్వావో మాత్రం కారణం చెప్పవలసిందే. అంటే ఆయన అన్నాడు, ఉండు నేను ఏ విషయం నీకు చెప్తానని చెప్పి ఆ మహానుభావుడి దగ్గరికి వెళ్ళాడు. అయా, మీరు నాకు నేర్పిన విద్య వల్ల ఇవాళ చీమ చెప్పిన మాట నాకు అర్థమైంది. నా భార్య చెప్పమంటోంది. చెప్పి తల పోగొట్టుకోనా, చెప్పకుండా తల కాసుకోనా, ఏం చెయ్యాలని అడిగాడు. అడిగితే ఆవిడంది, ఆయన అన్నాడు, నీ భార్య నీ తల 1000 వ్రక్కలైపోతుందన్నా కూడా విషయం చెప్పమంది అంటే ఆవిడ ఎంత గొప్ప ఇల్లాలో నాకు అర్థమైంది. వెంటనే ఇంటికెళ్ళి ఇంకోసారి పట్టి పెడితే నీ పెళ్ళాన్ని వదిలేయి అన్నాడు. అందుకని ఇంటికి వచ్చి ప్రశాంత చిత్తంతో మహారాజు ఇంకోసారి అడిగితే నిన్ను వదిలేస్తానన్నాడు. అందుకని అంత మంకుపట్టు పట్టినటువంటి స్త్రీ నీ తల్లి. నీకు ఆ పోలిక రాకుండా ఎక్కడికి పోతుంది? నీకు ఆ పోలికే వచ్చింది. అందుకే నువ్వు ఇవాళ దశరథ మహారాజు గారు నేను మరణిస్తాను, నువ్వు విధవవుతావు, రాజ్యం సర్వము కూడా భరతుడు పరిపాలించిన నువ్వు మాత్రం భర్తృసుఖానికి దూరం అయిపోతావు. అందుకని నా మాట విను కైక, ఈ కోరికని ఉపసంహరించుకో అని చెప్పినా వినకుండా నువ్వు మొండి పట్టు కూర్చోగలిగావు. నీకు ఇది తల్లి పోలికొచ్చింది అన్నాడు ఆయన. అంటే ఆవిడేం వినలేదు. కనీసం ఆ మాట చెవిలో కూడా పడనట్టుగా సంతోషంగా అలాగే నిలబడింది. ఇంత సుమంత్రుడు చెప్పినా కూడా దశరథ మహారాజు గారు చూసి, ఆ కైకకి ఎన్ని చెప్తే ప్రయోజనం ఉంటుందయా సుమంత్ర, నేను ఒక మాట చెప్తున్నాను. కొన్ని 100 రథాల్ని సిద్ధం చేయండి, చతురంగ బలాల్ని సిద్ధం చేయండి, ఏనుగుల్ని సిద్ధం చెయ్యండి, రథాల్ని సిద్ధం చెయ్యండి, వేశ్యల్ని సిద్ధం చెయ్యండి, గాయకుల్ని నాట్య బృందాల్ని సిద్ధం చెయ్యండి, ఎక్కడ విడిది చేస్తే అక్కడ మధురాన్నం వండగలిగినటువంటి వంటగాళ్ళని సిద్ధం చెయ్యండి. 14 సంవత్సరములు సంతోషంగా నదీ తీరాల్లో విహరిస్తూ వనాల్లో తిరుగుతూ
ఆనందంగా రాముడు గడిపేసి వెనక్కి తిరిగి వచ్చేయడానికి ఎంత ధనరాశులు కావాలో అన్ని కోట్ల ధనరాశులు పంపండి, రత్నాలు పంపండి, వజ్రాలు పంపండి, వైఢూర్యాలు పంపండి, పట్టు చీరలు పంపండి, రాత్రి రాముడు విడిది చేసిన చోట నిర్మించడానికి డేరాలు పంపండి, ఆయన్ని రక్షించడానికి సైన్యాన్ని పంపించండి. వీటన్నింటినీ 14 ఏళ్ళు రాముడు ఎక్కడికెడితే అక్కడ వెనకాతల వెళ్ళాలి, అలా శాసనం చేస్తున్నాను, వాటన్నింటినీ పంపండి అన్నాడు. ఈ మాట అనేటప్పటికీ కైకంది, ఏమయ్యా నీ వంశంలో పూర్వకాలంలో కొంతమంది కొడుకుల్ని పైకి పంపించేశారు, ఆ పంపించేసిన వాళ్ళు నీలా పంపించలేదు. ఎలా పంపించారో తెలుసా? ఆ పంపించేసేటప్పుడు కట్టుబట్టతో పైకి పంపించారు. అంశుమంతుణ్ణి అలా పంపించాడు సగర చక్రవర్తి. నువ్వు ఇవాళ పంపిస్తున్నావు. ఎలా పంపిస్తున్నావు? రాముణ్ణి దండకారణ్యానికి పంపించవయ్యా. 14 ఏళ్ళంటే రాముడి వెనకాతల చతురంగ బలాలా, రథాలా, వేశ్యలా, నాట్యగాళ్ళ, పాటగాళ్ళ, ధనమా, ధాన్యమా, వంటలు చేసేవాళ్ళ అంటే సారమంతా తీసుకెళ్ళి రాముడికి ఇచ్చేయి, పిప్పంతా భరతుడికి ఇచ్చేస్తావా? ఎంత ప్రణాళికేశావయ్యా దశరథ అని ఆవిడంది. రాజ్యం గత జనం సాధో పీతమండాంసురామివ నిరాస్యాద్యతమం శూన్యం భరతో నాభిపత్యతే. నువ్వు ఆ సుర తాగబడేటటువంటి పదార్థములో ఉండేటటువంటి సారమంతా తీసుకోబడి పిప్పి ఇస్తే ఎవడు పుచ్చుకుంటాడు? అలా నువ్వు ఇవన్నీ రాముడితో పంపించేసి దండకారణ్యానికి మిగిలిపోయిన రాజ్యం మాత్రం ఇచ్చేస్తావా మా అబ్బాయికి? నువ్వు అలా ఇస్తే మా అబ్బాయి పుచ్చుకోడు, మాకు అక్కర్లేదా రాజ్యం అని. అంటే రాముడు అన్నాడు, అంటే సిద్ధార్థుడు అన్న మంత్రి జోక్యం చేసుకున్నాడు. ఆయన మహావృద్ధుడు. ఎంతమంది ఉన్నారు అక్కడ? 350 మంది భార్యలు, సుమంత్రుడు, సిద్ధార్థుడు, బ్రహ్మర్షి వశిష్ఠుడు, తన భర్త, రామలక్ష్మణులు, సీతమ్మ, ఇంతమంది ఉన్నారు. ఇంతమంది ఏడుస్తూ ఒక పక్క, కైకమ్మ ఒక్కత్తి ఒక పక్క. ఆవిడ మనస్సు మాత్రం కరగలేదు. ఇదే కౌసల్యకి కైకకి తేడా. అంటే ఆవిడ ఇన్ని మాటలు చెప్తే సిద్ధార్థుడు అన్నాడు, ఏమమ్మా రాముణ్ణి అసమంజసుడితో పోలుస్తున్నావు? అసమంజసుడు పిల్లలందరినీ పిలిచి సరయూ నదిలో తోసేసి వాళ్ళు మరణిస్తే వచ్చి వేడుక చేసుకునేవాడు. రాజ్యంలో ఉన్న ప్రజలందరూ సగర చక్రవర్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ కుమారుడు మా బిడ్డల్ని సరయూ నదిలో తోసి చంపుతున్నాడు, అందుకని నీ కుమారుడి యొక్క చేష్టితముల వల్ల మేము బాధపడుతున్నామంటే ఆనాడు పంపించేశాడు అరణ్యానికి. అంతేకాని రాముడికి అసమంజసుడికి పోలిక ఏది? రాముడు చేసినటువంటి అపకారం కానీ రాముడి ప్రవర్తనలో ఒక్క దోషం కానీ నువ్వు చెప్పు. నువ్వు మాట్లాడక్కర్లేదు, మేమే రాముణ్ణి వెంటనే దండకారణ్యానికి పంపించేస్తాం. ఒక్క దోషం, రాముడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రాముడి యొక్క నడువడిలో ఈ ఒక్క దోషమున్నది అని నువ్వు చెప్పగలిగితే దండకారణ్యానికి నువ్వు వరం అడగక్కర్లేదు, మేము రాముణ్ణి పంపించేస్తాం. ఏది చెప్పు అన్నాడు. అంటే ఆవిడ మాట్లాడలేకపోయింది. ఎందుకు మాట్లాడగలదు? ఏది మాట్లాడడానికి? రాముడి యొక్క వృత్తంలో ఒక్క దోషం ఎక్కడుంది? ఒక్క దోషం లేదు. ఇది ఎంత కష్టమో మీరు ఆలోచించండి. సాధారణంగా నోబడీ ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ఎయిదర్ టోటల్ గుడ్నెస్ ఆర్ టోటల్ బ్యాడ్నెస్. పూర్తి చెడు ఉండదు, పూర్తి మంచి ఉండదు. చీకటి వెలుగుల సంగమంలాగా ప్రతివాడికి దోషము ఉంటుంది, గుణము ఉంటుంది. కానీ పుట్టినది మొదలు ఇంత ఆక్రోశంతో ఉన్న కైకమ్మని ఒక్క దోషం రాముడి యందు చూపించు అంటే చూపించలేని రీతిలో ఆయన నడవగలిగాడు. కనుకే రామ కథ చెప్పబడినటువంటి రామాయణానికి, రామనామానికి ఇప్పటికీ ఆ శక్తి అలా నిలబడిపోయింది. అందుచేత ఏ దోషాన్ని కైకమ్మ చూపించలేకపోతే దశరథుడు అన్నాడు, ఈ కైక రాముని యందు దోషం ఎంచగలగడమా? ఆవిడ పట్టినటువంటి పట్టే మంకు పట్టు. రాముణ్ణి దండకారణ్యానికే పంపించాలని కూర్చుంది. కైక నువ్వు వరాలు అడిగినప్పుడు రాముడు దండకారణ్యవాసం చెయ్యాలి అని అడిగావు, కానీ రాముడి వెనకాతల ఎవ్వరూ వెళ్ళకూడదు అని నన్ను అడగలేదు. నేను నీకు అలా వరము ఇవ్వలేదు. నేను చెప్పింది 14 ఏళ్ళు రాముణ్ణి దండకారణ్యానికి పంపించడానికి అంగీకరించాను. వెనక ఎవరూ లేకుండా అన్నమాట నువ్వు అడగలేదు, నేను ఇవ్వలేదు. అందుకని నువ్వు నన్ను నిగ్రహించలేవు. నేను ఎలా శాసించానో అలా చతురంగ బలాలు రాముడి వెనకాతల బయలుదేరుతాయన్నాడు. రాముడు అన్నాడు, నాన్న ఈ మాటకి ఏమైనా అర్థం ఉందా? నేనేమో తాపసినై నారచీరలు కట్టుకుని కేవలం 14 సంవత్సరములు అరణ్యంలో జీవించడం కోసమని వెళ్ళిపోతున్నానా? నా వెనకాతల చతురంగ బలాలా, వేశ్యలా, రథాలా, ఏనుగులా,
ఎందుకు నాన్నగారు నాకు ఇవన్నీ నాకు అక్కర్లేదు, నాకు నారచీరలు పట్టుకొచ్చి ఇవ్వండి, ఇస్తే నేను ఆ నారచీర కట్టుకుని బయలుదేరి వెళ్ళిపోతానన్నాడు. పుట్టినప్పటి నుంచి సన్నని పట్టుబట్ట కట్టుకోవడం తప్ప ఎన్నడూ కూడా సన్యాసులు మహర్షులు మునులు కట్టుకునేటటువంటి ముతకగా ఉండేటటువంటి నారవస్త్రాన్ని కట్టుకునే రామచంద్రమూర్తి ఎరుగడు. పైగా దాన్ని కట్టుకునే విధానం వేరుగా ఉంటుంది. తాపసులు ఎలా కట్టుకోవాలో అలా కట్టుకోవాలి దాన్ని. అందుకని అటువంటి నారచీర కట్టుకోలేదు. అందుచేత నాకు ఆ నారచీరలు ఇప్పించండి అన్నాడు. ఎవ్వరూ కదలలేదు. క్రౌంచపక్షులు ఏడిస్తే ఎలా ఉంటుందో అలా ఏడిచారు అందరు అక్కడ ఉన్నవాళ్ళు. ఎవరు బయలుదేరి వెళ్ళి తీసుకొచ్చి నారచీర రాముడికి ఇవ్వలేదు. ఈ మాట వినగానే ఇంత ముఖమైపోయి గబగబా లోపలికి వెళ్ళిందిట కైకమ్మ. వెళ్ళి ఓ 3 జతల నారచీరలు పట్టుకుని వచ్చింది. వచ్చి అధచీరాణి కైకేయి స్వయమాహృత్య రాఘవం ఉవాచ పరిధత్సేతి జనౌఘే నిరపత్రప. రామ, అడిగావు కదా నారచీరలు, ఇవిగో తెచ్చేశాను, కట్టుకుని తొందరగా బయలుదేరు అని పట్టుకొచ్చి ఆయనకి ఇచ్చింది. ఇవ్వగానే రాముడు ఒక్క నవ్వు నవ్వి లోపలికెళ్ళి ఆ నారచీర మునులు ఎలా కట్టుకుంటారో అలా కట్టుకున్నాడు. లక్ష్మణుడు కూడా చాలా బాధపడుతూ రాముడి వంక చూసి ఆయన కూడా నారచీర కట్టుకుని బయటికి వచ్చాడు. ఆవిడేం ఊరుకోలేదు. పట్టుచీర కట్టుకుని ఒంటి నిండా నగలు వేసుకున్నటువంటి సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడ మెళ్ళలో నారచీర వేసింది. నువ్వు కూడా పట్టుచీర విప్పి నారచీర కట్టుకోని. ఈ విషయాన్ని చూశాట వశిష్ఠుడు, బ్రహ్మర్షి. ఆయన ఎన్నడూ మాట్లాడడు. అలాంటి వాడు ఒక్కసారి లేచాడు. పాపి కైకేయి, నువ్వు శృతి తప్పిపోతున్నావు. నిన్ను ఊరుకున్న కొద్దీ అవధి మించి ప్రవర్తిస్తున్నావు. నువ్వు నేను 2 వరాలు కోరాను అని చెప్పి ఇంత గర్వంతో ప్రవర్తిస్తున్నావు. నీకు కూడని పని చేస్తున్నావు. నేను బ్రహ్మర్షిని, వశిష్ఠుణ్ణి, కులగురువుని, పురోహితుణ్ణి, సచివుణ్ణి. నేను చెప్తున్నాను, రామచంద్రమూర్తిని 14 సంవత్సరములు అరణ్యానికి పంపించమని నువ్వు అడిగావు. రాముడు అరణ్యానికి ఎడతాడు. కానీ ఆత్మాహిదారా సర్వేషాం దార సంగ్రహవర్తినాం ఆత్మీయమితి రామస్య పాలయిష్యతి మీదిని. సీతమ్మ తల్లికి నేను చేస్తాను పట్టాభిషేకం ఇదే ముహూర్తానికి. 14 సంవత్సరములు రాముడు తిరిగొచ్చే వరకు సీతమ్మ రాజ్యం ఏలుతుంది. సీతమ్మకి రాముడికి అభేదం. ఎందుకని? ఆత్మాహిదారా సర్వేషాం. ఈ మాట మనం కానీ అర్థం చేసుకుంటే కొత్త కోడలి మీద కోపం, కొడుకు మీద ప్రేమ ఏ అత్తగారికి ఉండవలసిన అవసరం ఉండదు. ఆత్మాహిదారా సర్వేషాం. ఒకసారి కోడల్ని ఇంటికి తెచ్చుకున్న తరువాత కొడుక్కి కోడలికి అభేదం. వాళ్ళిద్దరి మధ్య ఇక భేదం లేదు. ఇద్దరు ఒకటే. కూతురు అల్లుడైనా అంతే, కొడుకు కోడలైనా అంతే, భార్యాభర్తలు ఎవరైనా అంతే. భర్తకి ఆత్మ భార్య, భార్యకి ఆత్మ భర్త. ఆత్మ లేని శరీరం శవమైనట్టే భర్తని విడిచిన భార్య కానీ భార్యని విడిచిన భర్త కానీ శవంతో సమానం. శవాన్ని చూస్తే ఎలా స్నానం చేస్తామో, శవం ఎలా అమంగళకరమని అనుకుంటామో, అందుకని రాముడు అన్నాడు భర్తుక్కిల పరిత్యాగో నృశంసః కేవలం స్త్రియాః. అందుచేత రాముని ఆత్మ సీతమ్మ కనుక సీతమ్మకి పట్టాభిషేకం చేస్తాను. 14 సంవత్సరములు సీతమ్మ పరిపాలన చేస్తుంది. తదనంతరం రాముడు వస్తాడు, రాముడికి మళ్ళీ పట్టాభిషేకం చేస్తాను. ఎవరు అడ్డొస్తారో, ఎవరు నాతో ధర్మంలో వాదిస్తారో మీ ఇష్టం. కానీ నేను నిర్ణయం తీసుకున్నాను, నేను పట్టాభిషేకం చేస్తాను. పైగా సీతమ్మకి నారచీరలు ఇవ్వడానికి నీకున్న అధికారం ఏమిటి? రాముణ్ణి 14 సంవత్సరములు తాపసిగా దండకారణ్యానికి వెళ్ళమని నువ్వు అడిగావు. నీ భర్త అయిన దశరథుడు ఆ కోరికని అంగీకరించాడు. రాముని వెంట సీతమ్మ పత్నీ ధర్మంతో వెడుతోంది తప్ప నువ్వు అడగనూ లేదు, దశరథ మహారాజు గారు ఇవ్వనూ లేదు. అటువంటి సీతమ్మకి నారచీరలు ఇచ్చి నువ్వు ఘోరమైన దోషం చేశావు. ఈ నారచీరలు ఎందుకు ఇచ్చావు? త్రికాల వేదినైన బ్రహ్మర్షిని చెప్తున్నాను, నువ్వు ఒక ఘోరమైన పొరపాటు చేస్తున్నావు. నీకు ఒక విషయం అసలు అర్థం కాలేదు కైక. ఏది అర్థం కాలేదో తెలుసా? యద్యపిత్వం చితితలా గగనం చోత్పతిష్యసి పితృవంశ చరిత్రజ్ఞ సోన్యధాన కరిష్యతి. నువ్వు ఆకాశానికి ఎగిరిపో, అక్కడి నుంచి కింద పడిపో, భూమి మీద అడ్డంగా పడిపో, ఎగిరి గంతులై తన వంశమేమిటో, తన వంశంలో ముందు పుట్టినటువంటి రాజుల యొక్క చరిత్ర ఏమిటో భరతుడికి క్షుణ్ణంగా తెలుసు. నేనొక్క మాట చెప్తున్నాను, నువ్వు ఎన్ని గంతులేసినా రేపు భరతుడు వచ్చి రాజ్యం తీసుకోడు.
తీసుకోడు కాబట్టి అప్రతిష్ఠ అంతా నీ ఒక్క తలకే ఎత్తుకుంటావు కైక. నా మాట నమ్ము, బ్రహ్మర్షిని చెప్తున్నాను, నాకు అసత్యం ఎన్నడూ ఉండదు. అప్పుడైనా కైకమ్మ నమ్ముంటే రామాయణం వేరొకలా ఉండేది. కానీ మంకు పట్టుదల అనేది స్త్రీని ఎంత దూరం తీసుకెళ్ళిపోతుందో, జీవితాన్ని ఎలా పాడు చేస్తుందో చూపించారు. అందుకే పట్టుదల పెరుగుతున్న కొద్దీ వెంటనే పట్టుదల విడిచిపెట్టేయడానికి భార్యాభర్తల మధ్య ఎప్పుడూ ఒక లక్షణం ఉండాలి. భార్య మీద ఆగ్రహం రాగానే భర్త తనంత తాను వెళ్ళి భార్యతో మాట్లాడాలి. భార్య కూడా సర్దుకుని భర్తతో కలిసిపోవాలి. ఎందుచేత ఆక్రోశములు పెరిగిపోయి విడిపోయే వరకు కొంత స్థితి దాటిపోయిన తర్వాత స్త్రీలో తీవ్రమైన క్రౌర్యం వస్తుంది. నేను ఇంతకన్నా సభాముఖంగా చెప్పదలుచుకోలేదు. ఆ స్థాయి వరకు వెళ్ళకూడదు కాబట్టే ఆ స్థితిలో పెద్దలు చెప్పిన మాట అయినా కనీసం వినాలి. విశ్వామిత్రుడంతటి వాడు వశిష్ఠుణ్ణి చూస్తే వశిష్ఠోపి మహాతేజ ఏ చేమే చరతి స్థిత అని, ఈయన మహానుభావుడు వశిష్ఠుడు, వశిష్ఠుడికి అన్నీ తెలుసు అన్నాడు. అటువంటి వశిష్ఠుడు లేచి, కైకా నువ్వు పొరపాటు చేస్తున్నావు, నీ మాట రేపు భరతుడు వినడు, ఈ రాజ్యం తీసుకోడు అన్నప్పుడు కనీసం భరతుడు రాజ్యం తీసుకోకపోతే నా పరిస్థితి ఏమిటి అని కైకమ్మ ఆలోచించలేదు. ఎందుకని? అప్పటికే భార్యగా విడిచిపెట్టేశాడు దశరథ మహారాజు గారు. అటు భర్తన కోల్పోయింది, పుత్రున్నా వదులుకుంటుంది. ఇప్పుడు తన పరిస్థితి ఏమిటి ఆలోచించుకోవాలా, ఎంత భయంకరమైన తప్పు చేసేస్తోందో. ఇది ఆలోచించుకోకుండా తొందరపడింది. దీని పర్యవసానం ఎప్పుడు కనపడుతుంది? తర్వాత కనపడి అనుభవించవలసి వచ్చినప్పుడు తెలుస్తుంది ఏ ఛత్రఛాయలోంచి తాను బయటికి వచ్చిందో. అందుచేత ఇంత లేచి వశిష్ఠ మహర్షి చెప్పినా ఆవిడేం మారలేదు. సీతమ్మ తల్లి మాత్రం, ఇది పాత్రలలో ఉండే తేడా. బ్రహ్మర్షి వశిష్ఠుడు లేచి తనకి పట్టాభిషేకం చేస్తానన్నాడు. సీతమ్మ తల్లి ఒక్కసారి అక్కడ ఆగిలా రాముడి వంక చూసి, పోనీ అలా నేను చేయించేసుకున్నా పట్టాభిషేకం అని కూడా ఆవిడేం చూడలేదుట. బ్రహ్మర్షి వశిష్ఠుడే చెప్తున్నా ఆవిడ నారచీర కట్టుకోవడానికి వెళ్ళి కట్టుకోవడం చేత కాక కన్నుల నీరు పెట్టుకు నిలబడిందిట. ఎందుకని? ఆవిడ పుట్టినది మొదలు ఎన్నడూ నారచీర కట్టుకోవడం ఆవిడికి తెలియదు. మునిపత్నులు ఎలా కట్టుకుంటారో అలా ఆవిడ ఎప్పుడూ కట్టుకోలేదు. ఎప్పుడూ పాపం జీన్స్ వేసుకోవడమును స్కర్ట్లు వేసుకోవడము తెలుసున్న అమ్మాయికి కర్మకాలి సాంప్రదాయమైన కుటుంబంలోకి వస్తే కచ్చా పోసుకుని మడిపట్ట కట్టుకోమ్మా అంటే ఎలా ఉంటుంది దురవస్థ. ఇంట్లో మామగారు బావలు బావమరుదులు భయపడాలి ఆ చీర సరిగ్గా ఒంటి మీద ఉంటుందో ఉండదో అని. అలా సీతమ్మని నేను పోల్చను. కానీ మహాతల్లి ఆవిడ స్వతహాగా అయోనిజ, చీనాంబరములు ధరించినటువంటి స్త్రీ. అటువంటి తల్లి ఎలా కట్టుకుంటుందా నారచీర? ఆవిడ మునిపత్నిలా చీర ధరించలేకపోతే రాముడు వచ్చి ఆవిడ ఒంటి మీద వస్త్రం ఉండగా పైన మళ్ళీ నారచీర ఎలా కట్టుకోవాలో కట్టి చూపిస్తే 350 మంది భార్యలు గుండెల మీద బాదుకుని ఏడ్చారట. ఏమిటి దురాగతం, దీన్ని ఆపేవాడు ఎవడు లేడా ఇక్కడ కోసల రాజ్యంలో అని. అప్పుడు దశరథుడు నోరు విప్పాడు, పాతకి కైక నేను ఇంకా బ్రతికున్నాను. మామగారికి కోడలి పట్ల ఉన్నటువంటి ప్రధానమైన బాధ్యత ఏమిటో నీకు తెలియదు. కోడలి యొక్క గౌరవాన్ని నిరంతరం కాపాడేవాడు, కోడలి గురించి అపారంగా తాపత్రయపడేవాడు మామగారు. తండ్రి ఎంత ప్రేమిస్తాడో తండ్రి కన్నా ఎక్కువ ప్రేమించేవాడు మామగారు. అందుకే స్త్రీ తన జీవితంలో అమ్మా మీరెవరు అని అడిగితే నేను ఫలానా వారి కోడలనండి అని చెప్పుకుంటుంది, మామగారి కోడలని. అందుకే కోడలకి అన్నిటికన్నా గొప్ప రక్షణ ఏనాడు కోల్పోయినట్టు, మామగారు పోయిన నాడు స్త్రీకి చాలా గొప్ప రక్షణ పోయినట్టు. ఎందుకంటేట ఆ పిల్ల తన ఇంటి పేరు వదిలేసింది, తన వంశం వదిలేసింది, నా కొడుకుని చేసుకుని నాకు వారసుని అందించిందని ఆ కోడలి పేరు ప్రతిష్టలు నిలబడాలని మామగారు మనసులో ఎంత ప్రేమిస్తాడోట కోడల్ని. ఆ కోడల్ని ప్రేమించే మామగారు తండ్రి కన్నా గొప్పవాడు కోడల్ని రక్షించడంలో. అటువంటి మామగారి యొక్క స్థితిని ఆవిష్కరిస్తున్నాడు ఇవాళ దశరథ మహారాజు గారు. కైక ఈ విషయంలో నీకే విధమైనటువంటి స్వాతంత్రం లేదు. ఆమె జనక మహారాజు గారి యొక్క కుమార్తె, నాకు కోడలిగా వచ్చింది. మహాతల్లి ఎన్నడూ ఇటువంటి ముతక వస్త్రములు కట్టి ఎరుగినటువంటిది. నేను నీకు ఎన్నడూ మాట ఇవ్వలేదు సీతమ్మ తల్లిని దండకారణ్యానికి పంపిస్తానని.
పతిని అనుగమించి వెడుతూ పాతివ్రత్యాన్ని సీతమ్మ నిరూపించుకుంది. మామగారిగా నేను వరమిస్తున్నాను, కోశాధికారి అని పిలిచాడు, వచ్చాడు. 14 సంవత్సరములు సీతమ్మ తల్లి అరణ్యవాసం చేస్తే మళ్ళీ కట్టినటువంటి చీర కట్టకుండా కట్టుకోవడానికి ఎన్ని పట్టుపుట్టములు కట్టుకోవలసి ఉంటుందో, 7 వారాల నగలని ప్రతిరోజు పెట్టుకోవలసినటువంటి నగలు ఎన్ని రకాల నగలుంటాయో, ఎన్ని రత్నములతో కూడిన ఆభరణములుంటాయో వాటన్నిటినీ కోశాగారం నుంచి తీసుకొచ్చి సీతమ్మ తల్లికి ఇమ్మన్నాడు. ఒక మామగారంటే ఎలా ఉండాలో చూపించారు దశరథ మహారాజు గారు ఆ విషయంలో. అంటే పొంగిపోయింది సీతమ్మ. అప్పుడు వశిష్ఠుడు అన్నాడు, రామా, నారచీర కట్టకు సీతమ్మకి, సీతమ్మ పట్టుపుట్టాలతోనే వస్తుందన్నాడు. ఆ పెట్టుకున్నటువంటి ఆభరణముల చేత, కట్టుకున్నటువంటి పట్టుపుట్టం చేత అక్కడ ఉన్నటువంటి ఆ పరిసరాలన్నింటినీ శోభింపచేసిందట తల్లి తన కాంతి చేత. బయలుదేరారు. ఒక్కసారి దశరథ మహారాజు గారి పాదాల దగ్గరికి వచ్చి నమస్కారం చేసి, కౌసల్య పాదాలకి నమస్కారం చేసి ప్రదక్షిణం చేశారు. పాపం దశరథ మహారాజు గారు రామా అన్నారు. రామా వెళ్ళిరా అనలేకపోయారు. ఇంకా రామా అనొక్క మాట మాత్రం నోటి వెంట వచ్చింది. ఇంకా మిగిలిన మాట పూర్తి చెయ్యలేదు. మూర్ఛపోయి తాను కూర్చున్న తల్పం మీద పడిపోయాడు. అలాగే వాళ్ళిద్దరికీ నమస్కారం చేశారు, ప్రదక్షిణ చేశారు. కన్నుల నీరు నింపుకుని బయలుదేరి రామచంద్రమూర్తి లక్ష్మణ సహితుడై సీతమ్మతో కలిసి బయటికి వచ్చేస్తున్నారు. బయటికి వచ్చేస్తుంటే అప్పుడు మహానుభావుడు దశరథుడు సంజ్ఞ తెచ్చుకొని కోశాధికారిని పిలిచి, అప్పుడు కూడా ఎంత జ్ఞాపకం పెట్టుకున్నాడో చూడండి. సుమంత్ర, రాజ్య సరిహద్దులు దాటేంత వరకు రాముణ్ణి రథం మీద తీసుకెళ్ళి మంచి ఉత్తమాశ్వములను పూంచినటువంటి రథాన్ని ఏర్పాటు చేయి అని కోశాధికారిని పిలిచి, సీతమ్మ కట్టుకోవడానికి కావలసిన చీరలు, పెట్టుకోవడానికి కావలసినటువంటి నగలు రథంలో పెట్టావా అని అడిగట. ఇవిగో మహాప్రభో, అన్నీ తెచ్చి సిద్ధం చేశాం, రథంలో పెడుతున్నామని రథంలో పెట్టారు. అప్పుడు కౌసల్య ఒక్కసారి దగ్గరికి వెళ్ళి సీతమ్మని గట్టిగా కౌగిలించుకుని ఒక మాట చెప్పింది. నాకు అనిపిస్తుంది నిజంగా అయోధ్యకాండలో ఈ శ్లోకాల్ని భర్త భార్య పట్ల ప్రవర్తించవలసిన తీరు, భార్య భర్త పట్ల ప్రవర్తించవలసిన తీరుతో కూడిన ఈ శ్లోకాల్ని తాత్పర్యంతో వేసి, అసలు ఇవాళ ఉన్నటువంటి రోజుల్లో వివాహం జరగడానికి స్నాతకంలో జరుగుతున్నటువంటి క్రతువు ఇవాళ ఎవరూ అర్థం చేసుకోవట్లేదు సరిగ్గాను. కనీసం పెద్దలైన వారితో దంపతుల్ని కూర్చోపెట్టి వీటిల్లో కనీసం ఒక 3 శ్లోకాలు 2 శ్లోకాలు భర్త పట్ల భార్య, భార్య పట్ల భర్త ప్రవర్తించవలసినటువంటి తీరును ఆవిష్కరిస్తూ, అసలు ఈ శ్లోకాలు చెప్తే సమాజం ఇంకా పరిపుష్టం అవుతుందేమో, ఇంకా అందంగా ప్రవర్తించగలరేమో. ఎందుకంటే ఆ విషయంలో సందేహం లేదు, భారత జాతి ఇప్పటికీ మిగిలిపోయినటువంటి గొప్ప సంస్కారం. ఎన్ని ఇబ్బందులు రానివ్వండి, దంపతులు మాత్రం దంపతులుగానే జీవిస్తారు ఈ దేశంలో. ఇంకా దాంపత్య ధర్మం పరిపుష్టం అవడానికి నిజంగా కౌసల్య ఆ రోజున కౌగిలించుకొని సీతమ్మతో ఎంత గొప్ప మాటలు చెప్పిందో చూడండి. ఏష స్వభావో నారీణ మనుభూయ పురాసుఖం అల్పమప్యాపదం ప్రాప్య దుష్యతి వ్రజహత్యపి అసత్యశీలా వికృత దుర్గ్రాహ్య హృదయా సదా యువత్య పాపసంకల్పాః క్షణమాత్రాద్ విరాగిణః నకులం నృతం విద్యా నదత్తం నాపి సంగ్రహః స్త్రీణాం గృహ్ణాతి హృదయ మునిచ్చ హృదయహితాః స్వాధీనాం హి స్థితానాం తు శీలే సత్యే శృమే శమే స్త్రీణాం పవిత్రం పరమం పతిరేకో విశిష్యతే సత్వయా నావమంతవ్యః పుత్ర ప్రమాజితో మమ తవ దైవతమస్త్వేష నిర్ధన సధనోపి వా. అమ్మా సీత, నీకు తెలియనటువంటి విషయాలు కావు, కానీ ఆర్తితో అత్తగారిని కాబట్టి నీకొక్క మాట చెప్తున్నాను. స్త్రీకి సహజంగా ఒక పెద్ద పొరపాటుతో కూడిన లక్షణం ఉంటుంది. భర్త సంపాదించి తెచ్చినంత కాలం, భర్త యశస్సుతో ప్రవర్తించినంత కాలం ఇది ఎలా తెస్తున్నావని అడగరు. ఈ ఆరోగ్యం జాగ్రత్త సుమా అని ప్రమాదాన్ని సంకేతించరు. సంకేతించకుండా సంపాదిస్తున్నటువంటి భర్తని పొగుడుతూ జీవితాన్ని గడుపుతారు. ఆ భర్తకి ఏదైనా చిన్న ప్రమాదం వచ్చినా, ఐశ్వర్యం తగ్గిపోయినా
సంకట స్థితిలో పడిపోయినా అటువంటప్పుడు నేనున్నాను అని పక్కన నిలబడి ఇన్నాళ్ళు సౌఖ్యం అనుభవించిన వాళ్ళు మీకు ఈ కష్టం వచ్చిందా బెంగ పెట్టుకోకండి అని ముందు మాట మాట్లాడరు. తొందరపడి మీకు ఎందుకు వచ్చింది అని ముందు వాళ్ళే చులకన చేసి భర్తని మాట్లాడతారు. అది భర్తకి చాలా హృదయ క్లేశం కల్పించేటటువంటి మాట. ఇది సహజంగా స్త్రీలకు ఉండేటటువంటి బలహీనత. అమ్మా, ఇవాళ రాముడు యవ్వరాజ్య పట్టాభిషేకం పొందవలసినవాడు, కానీ నారచీర కట్టుకుని అరణ్యవాసానికి ఎడుతున్నాడు. ఇలాంటి స్థితిని పొందాడు కదా అని ఒక సామాన్య స్త్రీకి ఉండేటటువంటి బలహీనతని నువ్వు కూడా పొందకు సుమా అంది. అంటే తీరా బయలుదేరిన తర్వాత మీకు ఎందుకు వచ్చిందండి, నేను మొదటి నుంచి చెప్తున్నా నా కైకేయితో అలా ఉండకండని అని అలా ఏమనకే అమ్మా. ఎంత గొప్ప మాట చెప్పిందో చూడండి. భర్తకి కష్టం వచ్చినప్పుడు ఈ మాట నోటి వెంట రాకుండా ఎందుకని 1000 మంది బయట ధైర్యం చెప్పింది ఒకెత్తు, భర్తకి కట్టుకున్న భార్య ధైర్యం చెప్పింది ఒకెత్తు. భర్తకి భార్య అయినా భార్యకి భర్త అయినా ఆనాడు ఏదైనా కష్టం వస్తే మీరు ఎందుకంటే అంత బెంగ పెట్టుకుంటారు? మీరు నమ్మిన సత్యం మిమ్మల్ని కాపాడుతుంది, మీరు నమ్మిన ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది, నేను చేసిన పూజలు మిమ్మల్ని కాపాడతాయి. ఎందరికో వచ్చాయి ఎగుడు దిగుళ్ళు, మనకి వచ్చాయి. ఈశ్వరుడు ఉన్నాడు, మనం రక్షింపబడతాం, మీరేం బెంగ పెట్టుకోకండి అని మాట్లాడిన మాట మాత్రమే భర్తకి ఉపశాంతినిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ బలహీనత స్త్రీలని వెంటాడుతుంది. ఆ బలహీనతని అమ్మా నువ్వు అధిగమించు. నీకొక్క మాట చెప్తున్నాను, కులస్త్రీకి దేనికన్నా, స్వర్గం కన్నా, ఎటువంటి ధనం కన్నా, ధాన్యం కన్నా, ఐశ్వర్యం కన్నా పరమోత్కృష్టమైనటువంటి వాడు భర్త ఒక్కడే. ఈ మాట నేను నీకు చెప్పక్కర్లేదు. అందుకని సర్వకాలముల యందు భర్తకి ఉపచారం చేస్తూ అతన్ని సంతోషపెట్టు. అమ్మాయి, నిన్ను ఇంకొక మాట అడుగుతున్నాను, ఎట్టి పరిస్థితులలోనూ దయచేసి ఇంత కష్టంలో ఉన్నాడు కాబట్టి నువ్వు నా కుమారుణ్ణి మాత్రం అవమానించకు. ఇంతమంది చేత ఇటువంటి స్థితిని పొంది అరణ్యములకు వెళ్ళిపోతున్నటువంటి రాముణ్ణి ప్రయత్నపూర్వకంగా అనుగమించి వెళ్ళి నువ్వు కాని అవమానించావా, రాముడు తట్టుకోలేడు. పంచుకోవడానికి లక్ష్మణుడు తప్ప వేరొకరు లేరు. అందుచేత అమ్మా నేను చెప్తున్నాను, నా కుమారుణ్ణి మాత్రం నువ్వు అవమానించకు. ఇవి నువ్వు కులస్త్రీవి, ఉత్తమ స్త్రీవి, నీకు తెలుసు. అయినా ఆర్తి కలిగిన దాన్ని అత్తగారిని కనుక చెప్పవలసిన దాన్ని కాబట్టి చెప్తున్నాను అంది. ఏంటి అత్తయ్య మీరు ఇవన్నీ చెప్పడం? నాకు తెలియకపోతే నేను వెళ్ళనా? నేను పెడతానేంటి మీ అబ్బాయి వెనకాల నేను ఎప్పుడన్నా అలా చేశానా? ఏంటి మాటలు అత్తయ్య మీరు అని ఏం తిరగబడిపోలేదు సీతమ్మ. ఆవిడంది, అత్తగారు మీరు ఇవన్నీ నాకు ఏవి చెప్పారో ఇవన్నీ నేను నా పుట్టింటిలో తెలుసుకునే అత్తవారింటికి వచ్చాను. అంటే పుట్టింట్లో ఆడపిల్లకి చెప్పవలసినవేవో చూడండి, ఇవి తెలుసుకుని నేను అత్తవారింటికి వచ్చాను. నేనెన్నడూ మీ అబ్బాయిని కష్టపెట్టేటటువంటి స్వభావంతో ప్రవర్తించేదానను కాను. అరణ్యవాస క్లేశం తెలియకుండా ఆయనని ఆదమరపింపచేసి ఆనందింపచేయడానికే నేను వారితో వెడుతున్నాను. అత్తా నేను ఒక్క మాట చెప్పనా, మీరు ఇన్ని చెప్పారు. నా తంత్రీ వజ్యతే వీణ, నా చక్రో వర్తతే రథ, నాపతి సుఖమేదేత యస్యాదపి శతాత్మజ అంటుంది సీతమ్మ. అత్తా నాకొక్క విషయం బాగా తెలుసు, నా పుట్టింటి వారు చెప్పిన దాని మీదట. నా తంత్రీ వజ్యతే వీణ, వీణకి తీగలుంటాయి, వాయించేటటువంటి వారు తన గోటితో వీణ తీగల్ని కొడతారు. కొడితే గోటి దెబ్బలు తిని వీణ తీగ పెనగి పెనగి మోగుతుంది. వీణ తీగలు మోగుతున్నాయి అనరు, వీణ మోగుతోందంటారు. నా తంత్రి వజ్యతే వీణ, ఆ తీగ లేకపోతే వీణ లేదు. నా చక్రం వర్తతే రథ, రహదారి మీద రథం వెళ్ళిపోతున్నప్పుడు ఎగుడు దిగుళ్లలోనూ ముళ్ళల్లోనూ తొక్కకూడనటువంటి అశుద్ధం మీద, రాళ్ల మీద ఎగుడు దిగుళ్లలో పడుతూ నడిచేది రథచక్రం. రథచక్రం నడుస్తోందనరు, రథం నడుస్తోందంటారు. నా తంత్రి వజ్యతే వీణ, నా చక్రో వర్తతే రథ, నాపతి సుఖమేదేత యస్యాదపి శతాత్మజ. తెల్లవారి నిద్ర లేచేసరికి తన అరిచేతులు చాపి, అమ్మా మా అరిచేతుల్లో నీ కాళ్ళు పెట్టమ్మా అని నడిపించగలిగినటువంటి 9 కుమారులున్నా అటువంటి కొడుకులు 100 మంది ఇచ్చేటటువంటి సుఖం కన్నా భార్య భర్త దగ్గర పొందేటటువంటి సుఖం ముందు ఈ సుఖాలు ఏ సుఖాలు సరిపోవు. నాకు ఆ ధర్మం తెలుసు అత్త. అలా వీణతీగ దెబ్బతిని వీణకి గౌరవం ఇచ్చినట్టు
తాను కష్టపడి తన భార్యకి గౌరవం ఇస్తాడు భర్త. ఒక రథచక్రం కష్టపడి రథానికి గౌరవం ఇచ్చినట్టు తాను క్లేశాన్ని పొంది తన భార్యకి గౌరవం తెస్తాడు భర్త. అందుకని భర్త గౌరవం ఏమిటో నాకు తెలుసు. నేను సర్వోత్కృష్టమైన విదేహ వంశం నుంచి వచ్చాను, నీ కుమారుణ్ణి ఎన్నడూ బాధ పెట్టేదాన్ని కాను అని కౌసల్యకి చెప్పి బయలుదేరుతుంటే లక్ష్మణుడు వచ్చాడు. సుమిత్రకి ప్రదక్షిణం చేసి ఆవిడికి నమస్కారం చేశాడు. ఆవిడ కూడా సాధారణంగా స్త్రీలు ఏమంటారంటే వెళ్ళిరా అంటారు. చిత్రమైన మాట ఒకటి చెప్పింది సుమిత్ర. ఆవిడంది, నువ్వు అరణ్యవాసానికే జన్మించావోయి లక్ష్మణ అంది. ఏమిటి అరణ్యవాసం అంటే? దాంట్లో ఉన్న అర్థం ఏమిటో తెలుసా అండి? ఇంతమంది ఉన్నారు రాముడంటే ఇష్టం ఉన్నవాళ్ళు, కానీ వీళ్ళెవ్వరూ సంసారాదులు వదిలేసి రాముడితో వెళ్ళరు. రాముడి యందు ఇంత ప్రీతి కలిగి ఒకరు అడగకపోయినా నీ భార్యని నువ్వు వదిలిపెట్టేసి 14 సంవత్సరములు రాముడి కైంకర్యం చేసుకోవడానికి, శుశ్రూష చేసుకోవడానికి అరణ్యానికి వెళ్ళిపోతున్నావు. ఎంత ఉత్తమమైన మార్గంలో నడుస్తున్నావురా! తండ్రిని సేవించాలి, అన్నగారిని సేవించాలి, ఇది ఆర్షధర్మం. అందుకని నువ్వు అలా బయలుదేరుతున్నావు. నాకు ఎంత సంతోషంగా ఉందో. నువ్వు అలాగే ఏమరపాటు లేకుండా సర్వకాలముల యందు సీతారాముల యొక్క రక్షణ యందు దీక్షితుడవయ్యుండు అని చెప్పి ఆ తల్లి ఆ లక్ష్మణుడితో ఒక మాట చెప్పింది. నాయనా, రామం దశరథం విద్ధి, మాం విద్ధి జనకాత్మజాం, అయోధ్యామటవీం విద్ధి, గచ్చ తాత యథాసుఖం అంది. లక్ష్మణ, నువ్వు వెళ్ళేటప్పుడు ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకో. ఈ రాముడు నీ అన్నగారైనటువంటి రాముడు సాక్షాత్ దశరథుడైనటువంటి నీ తండ్రే అనుకో. మాం విద్ధి జనకాత్మజాం, సీతమ్మ తల్లి నేననుకో. అంటే ఏమవుతుంది? రాముడు తండ్రి, సీతమ్మ తల్లి, అందుకని తల్లిదండ్రులు వాళ్ళిద్దరే అనుకో. అయోధ్యామటవీం విద్ధి, వాళ్ళిద్దరూ ఉన్న అరణ్యం అయోధ్య అనుకో. గచ్చ తాత యథాసుఖం, సుఖంగా వెళ్ళిపో. ఏమిటి వెళ్ళిపోవాలి? రాముడు ఎక్కడుంటే అక్కడ ఉండంతే. రాముడి కన్నా విడివడి నువ్వు ఎప్పుడూ రావక్కర్లేదు. నువ్వు ఎప్పుడు వచ్చినా వెళ్ళి రాముడితో కలిసిరా అంతే. ఈ మాట చెప్పడంలో పెద్దలు ఒక రహస్యాన్ని చెప్పారు. అందులో రామం దశరథం విద్ధి, దశ అంటే పక్షి, రథం అంటే వాహనంగా కలిగినవాడు. రామం దశరథం విద్ధి, రాముణ్ణి పక్షివాహనుడైనటువంటి శ్రీ మహావిష్ణువుగా తెలుసుకో. మాం విద్ధి జనకాత్మజాం, మాం అంటే లక్ష్మీదేవి, జనకాత్మజాం జనకుని కూతురైన సీతమ్మగా తెలుసుకో, ఆవిడ లక్ష్మీదేవి. అయోధ్యామటవీం విద్ధి, వాళ్ళిద్దరు ఎక్కడుంటారో అది అయోధ్యగా తెలుసుకో. గచ్చతాత యథాసుఖం, ఈ నరజన్మతో వచ్చి ఈశ్వరుణ్ణి చేరుకోవడమే పరమ ప్రయోజనం. అందుకని వెళ్ళిపో. మళ్ళీ వెనక్కి వస్తే ఏమవుతుంది? పునర్జన్మ వస్తుంది. అందుకే గర్భాలయంలో అటువైపు దారి పెట్టరు. అలా వెళ్ళిపోతే ఇంకేమిటి? మోక్షమే. అందుకని ఇలా వెళితే మళ్ళీ ఇలాగే రావాలి. అలా వెళ్ళిపోవడం ఇక్కడ జరగాలి. ఇటువైపు నుంచి బయటికి వెళ్ళడం, ఇటువైపు నుంచి బయటికి అందరూ వెళ్ళరుగా. అందుకని వెళ్ళలేదు కనుక కనీసం ఇలా వెళ్ళిపోయాడనే వరకు, అది కాలిపోయే వరకు ఉండి వెనక్కి వచ్చేస్తారు. నేను ఇలా వెళ్ళిపోయిన వాడికి మళ్ళీ పునర్జన్మ లేదు అని గుర్తు. అందుకని యోగ మార్గంలో వెళ్ళాలి అలా వెళ్ళడం అంటే. సరే, అందుచేత గచ్చతాత యథాసుఖం, అందుకని నువ్వు రాముడితో బయలుదేరి వెళ్ళు అంది. అన్న తర్వాత మహానుభావుడు రాముడు సీతమ్మతో లక్ష్మణుడితో కలిసి ఆ ఉత్తమాశ్వములు పూంచినటువంటి రథాన్ని ఎక్కాడు. ఎక్కిన తరువాత రాజ్యం అంతటా ఎక్కడ చూసినా ఒక విచిత్రమైనటువంటి ధ్వని బయలుదేరింది. అదొక గోలగోల కింద చప్పుడు వినపడుతోంది. ఎందుచేత? ఎక్కడ చూసినా ఎవరిని చూసినా క్రౌంచ పక్షులు ఏడ్చినట్టు ఏడుస్తున్నారు. గాలి వ్యాకులంగా వీస్తోంది. ఎందుచేత? రాముడు వెళ్ళిపోతున్నాడు. పంచభూతములు కూడా క్షోభిస్తున్నాయి. ఆ రాముడు అయోధ్యను విడిచిపెట్టి వెళ్ళడం ఎవరికీ ఇష్టం లేదు. స్త్రీలు, పెద్దలు, బ్రాహ్మణులు, యాగములు చేస్తున్నవారు, యజ్ఞములు చేస్తున్నవారు మధ్యలో ఆపి బయటికి వచ్చేసారట. బయటికి వచ్చేసి ఆడవాళ్ళందరూ గుండెలు బాదుకుని పెద్దగా అడుస్తున్నారట. హారామా హారామా అని ఒకరు, అయ్యో రామా ఇంక నీ దర్శనం మాకు 14 ఏళ్ల వరకు జరగదా అని కొందరు, రామా నిన్నింక మేము చూడగలమా అని వృద్ధులు కొందరు, ఛీ రాజొక రాజా, ఇటువంటి ధర్మమూర్తిని అరణ్యానికి పంపించినవాడు అని కొందరు, పక్షులు పిల్లలు ఆకలేస్తోందని అరుస్తుంటే ఎగిరి ఆహారం తేవడం మర్చిపోయి గూళ్ళల్లో కన్నుల వెంట నీరు కారుస్తూ నిలబడిపోయేట. అశ్వశాలలో ఉన్నటువంటి గుర్రములు, గజశాలలో ఉన్న ఏనుగులు కన్నుల వెంట వేడి నీరు కారుతుండగా పెద్దగా సకిలిస్తూ, గర్జన చేస్తూ, ఘీంకరిస్తూ అటు ఇటు ఉన్మాదంతో తిరిగేట.
సమస్త భూతములు ఒక రకమైనటువంటి సంక్షోభానికి గురైపోయేట. ఆ సుమంత్రుడు ఆ రథాన్ని అధిరోహించి తోలబోతున్నాడు గుర్రాల్ని. వెనక నుంచి కౌసల్యాదేవి నాట్యం చేస్తున్నటువంటి ఒక వృద్ధకాంత అన్నట్టుగా గాలిలోకి చేతులు ఊపేస్తూ పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ హా రామ, హా సీత, ఓ లక్ష్మణ అని అరుస్తూ అలా తాను జ్యేష్ఠపత్ని పట్టమహిషి పరిగెత్తకూడదని కూడా మరిచిపోయి ఆ గవాక్షంలోంచి పరిగెత్తుకొచ్చేస్తోందట. పైన ఉన్న ఉత్తరీయం జారి కింద పడిపోయి వెనక నుంచి మంత్రులందరూ పరిగెత్తుకొచ్చి పట్టుకోకపోతుంటే వాళ్ళందరినీ తోసేస్తూ రామా రామా వెళ్ళిపోకు రామా, నువ్వు వెళ్ళిపోతే నా ప్రాణాలు పోతాయి రామా, నేను ఉండలేను రామా, ఆగు ఆగు అని అరుస్తూ దశరథుడు పరిగెత్తుకొస్తున్నట్ట. ఒక్కసారి రాముడు వెనక్కి తిరిగి చూశాడు. తన తల్లిదండ్రులను అలా చూశాడేమో. ఎంత రాముడైనా హృదయం కదిలిపోయి కన్నుల వెంట నీళ్ళొచ్చి పాపం ఒక్కసారి ఈ గుర్రాలు ఏనుగులు కదలడంలో పైకి లేచినటువంటి మట్టి దశరథ మహారాజు గారి ఒంటి మీద కళ్ళల్లో పడిపోయిందట. పడిపోతే అయ్యో రాముడు కొంచెం సేపు కనపడతాడంటే అది కూడా కనపడకుండా పడ్డాయని ఇలా కళ్ళు నులిమేసుకుని కన్నుల నీటితో రాముడిని చూస్తున్నట్ట. నీరు చిప్పిల్లి రాముడికి తల్లిదండ్రులు కనపడక అలా చూడలేక సుమంత్ర కదుపు రథాన్ని అన్నట్ట. దశరథుడు అన్నట్ట, నేను చక్రవర్తిని, సుమంత్ర ఆజ్ఞాపిస్తున్నాను, రథం నడపకు, ఆపు ఆపు అన్నట్ట. అంటే అటు రాజు ఆపు అంటాడు, ఇటు రాముడు నడుపు అంటాడు. ఎవరి ఆజ్ఞ పాటించాలి? అందుకని తిష్టేతి రాజా చుక్రోశ యాహి యాహీతి రాఘవ సుమంత్రస్య బభూవాత్మ చక్రయోరివ చాంతర. రెండు చక్రముల మధ్య పడిపోయిన ప్రాణి ఎలా ఉంటుందో అలా సంకటంలో పడ్డాట సుమంత్రుడు. ఆపంటాడు దశరథుడు, వెళ్ళమంటాడు రామచంద్రమూర్తి. అంటే ఏం చెయ్యాలంటే రాముడు అన్నాడు, రేపు పొద్దున్న తిరిగి వచ్చిన తర్వాత రథం ఎందుకు ఆపలేదయ్యా అంటే నాకు చక్రాల సవ్వడిలో వినపడలేదని చెప్పేసేయి, రథాన్ని కదుపన్నాడు. ఎందుచేత? ఇంత శోకమూర్తులైన నా తల్లిదండ్రుల్ని నేను చూడలేను. పైగా నేను ఇప్పుడు కానీ ఆగానా నా తండ్రి నన్ను ఆపేస్తాడు, ఆపేస్తే ఇక నన్ను వెళ్ళనివ్వడు. నేను వెళ్ళకపోతే తండ్రి సత్యవాక్యమునందు నిలబడడు, తండ్రి సత్యభ్రష్టుడైపోతాడు. అందుకని రథాన్ని నడిపేసేయి అన్నాడు. అనగానే రథాన్ని నడిపేస్తున్నారట. నడిపేస్తుంటే వృద్ధులైనటువంటి బ్రాహ్మణులు నిత్యాగ్నిహోత్రీకులు తమ ఇళ్లల్లో ఉన్న అగ్నిహోత్రాన్ని మూటలు కట్టేసుకుని బయలుదేరి వచ్చేస్తున్నారట. వచ్చేస్తుంటే అక్కడ ఉన్న ఒకడు అన్నట్ట, ఎందుకురా ఏడుస్తారు మీ అందరూ? రాముడు వెళ్ళిపోతే ఏడవడం ఎందుకో? రాముడు వెళ్ళిపోతే మనం ఉంటామా అయోధ్యలో? పిల్ల మేక కుక్క గొర్రె అన్నిటినీ తీసుకుని పదండి, రాముడు ఎక్కడుంటే మనం అక్కడికి వెళ్ళిపోతాం. రాముడితో పాటు అయోధ్యంతా నడిచి వెళ్ళిపోతుంది. మనం వెళ్ళిపోతే దశరథుడు వచ్చేస్తాడు, కౌసల్య వచ్చేస్తుంది, సుమిత్ర వచ్చేస్తుంది, సైన్యం అంతా వచ్చేస్తుంది. మనం అందరం అడవికి వెళ్ళిపోతాం, అడవి అయోధ్య అయిపోతుంది. అడవిలో ఉన్న జంతువులన్నీ ఏం చేస్తాయి? బాబా ఇదేంటి ఇంతమంది మనుషులు వచ్చేసారని క్రూర మృగాలు పావులు అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. ఇళ్ళన్నీ మూతపడిపోతాయి. ఇంటి నిండా మంచు పరాగము కమ్మేస్తుంది. అగ్నిహోత్రాలు ఉండవు, దేవతా గృహాల్లో పూజలు ఉండవు, దయ్యాలన్నీ వచ్చి ఇళ్లలో కూర్చుంటాయి. కైకమ్మ భరతుడు వచ్చిన తర్వాత క్రూర మృగాల్ని పావుల్ని పాడుపడిపోయిన ఇళ్ళని పరిపాలించుకుంటుంది. బెంగెందుకురా, పదండి మనం వెళ్ళిపోదాం అడవికి, అడవి అయోధ్య అయిపోతుంది, అయోధ్య అడవి అయిపోతుంది, పదండి అన్నట్టు. ఎవడన్నాడో కానీ ఈ మాట బయలుదేరిపోయారు అందరూ. బయలుదేరిపోయి మొత్తం అయోధ్య రాముడి వెనకాల బయలుదేరింది. బయలుదేరితే రాముడు చూశాడు, ఇది ఎక్కడి గొడవ, ఆగండి ఆగండి అన్నాడు. ఎవరు ఆగేవాళ్ళు? రామా నిన్ను విడిచిపెట్టి మేము ఉండలేం, ఇది రాముడంటే అని రాముడి వెనకాతల రథం వెనకాతల పడి వెళ్ళిపోతున్నారు. సాధ్యమైనంత తొందరగా రథాన్ని తీసుకెళ్లడంలో చాలామంది ఇంకా రాముడి రథం యొక్క వేగాన్ని అందుకోలేక పరిగెత్తలేక చతికిల పడిపోయారు. స్త్రీలు ఇంకా వెళ్ళలేకపోయారు. లేక బిడ్డలు పుట్టడనుకున్నటువంటి ఒక స్త్రీకి ఆ రోజున కొడుకు పుట్టేట. ఆ తల్లి పాలివ్వలేదు. ఛీ దురాత్ముడా, నువ్వు పుట్టినరోజున రాముడు అరణ్యవాసానికి వెడుతున్నాడు, నువ్వు దుర్మార్గపు పుట్టుక రానిదందిట. అంటే రాముడు అరణ్యవాసానికి వెడితే ఎంత ఆక్రోశపడ్డారో చెప్పడానికి వాల్మీకి ఆ శ్లోకం ఒక్కటి చాలు. ఎన్ని శ్లోకాలని చెప్పగలం? అందుకని నేను కేవలం విషయాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను. అని ఇంత బాధపడుతుంటే రథం నడిచి వెళ్ళిపోతోంది. కానీ పాపం వృద్ధులైనటువంటి బ్రాహ్మణులు తమ నిత్యాగ్నిహోత్రాన్ని మూట కట్టుకుని వీపుల మీద పెట్టుకుని పరిగెడుతున్నారు. పరిగెడుతూ ఆ గుర్రాలను అడిగారు, ఓ గుర్రాలా, ఓ అశ్వములారా, మీకైనా మా యందు ప్రేమ లేదా? అంత గబగబా పరిగెడుతున్నారే, వీపుల మీద అగ్నిహోత్రాలు పెట్టుకుని వృద్ధ బ్రాహ్మణులం మేము ఎక్కడ పరిగెత్తగలం? మేము పరిగెత్తలేం, కనీసం మీరన్నా ఆగండి, మేము రాముడితో వచ్చేస్తామన్నారు.
అంటే రాముడు వెనక్కి తిరిగి చూశాట, ఎంత ధర్మాత్ముడో చూడండి. బ్రాహ్మణులు పరిగెత్తలేక అగ్నిహోత్రాలు పట్టుకు పరిగెత్తుకొస్తుంటే ఆపమన్నాడు రథాన్ని. ఆపమని బ్రాహ్మణులు రథం వెనకాల పరిగెడుతుంటే సీత మనం రథంలో ఎక్కి వెళ్ళకూడదు, దిగి బ్రాహ్మణుల్ని రథం దింపి బ్రాహ్మణులతో కలిసి నడవడం మొదలెట్టాడు. వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు సంతోషపడిపోయారు. రామా మాకు ఇంకేం అక్కర్లేదు, ఇలాగే మనందరం వెళ్ళిపోదాం అడవికి. నీకు యవరాజ్య పట్టాభిషేకమై గొడుగు పట్టకపోతే వచ్చిన నష్టమేమిటి? మేము వాజపేయి యాగం చేసినప్పుడు పట్టేటటువంటి శ్వేతఛత్రాలు ఉన్నాయి. ఆ శ్వేతఛత్రాలని రామా నీ మీద ఎండ పడకుండా మేము పడతాం ఛత్రం. ఎంతమంది అభిమానించారో చూడండి. అందుకే లోకంలో ప్రమాదం ఎప్పుడు తప్పుతుంది అంటే, మనం బతికుండాలని కోరుకునేటటువంటి వాళ్ళు, మన కీర్తిని మన యశస్సుని కాంక్షించేవాళ్ళు లోకంలో చాలామంది ఉంటే, ఆ పేరు చెప్పగానే ఆయన చాలా కాలం బ్రతకాలండి అని కోరుకునేవాళ్ళు ఉంటే ఉపద్రవాలు తప్పుతాయి, ఆ జన్మకి సార్థకత. వాడా అనిపించుకున్న నాడు మనుష్య జన్మకి ప్రయోజనం ఎక్కడుంటుంది? అందుచేత మహానుభావుడు బ్రాహ్మణులందరూ వస్తుంటే తమసా నదీ తీరాన్ని చేరుకున్నారు. చేరుకుని ఆ తమసా నదీ తీరంలో ఆగారు. ఆగి ఆ రాత్రి పడుకున్నారు. పడుకున్న తర్వాత తెల్లవారింది. తెల్లవారుతుంటే ఆ రాత్రంతా అక్కడ కూర్చుని అయోధ్య విశేషాలు, అయ్యో మా నాన్నగారు ఇవాళ రాత్రి పడుకుని ఉంటారు, ఎంత బాధపడుతూ ఉంటారో అని చెప్పి అనుకుంటున్నారు. ఈ ప్రజలందరూ కూడా కష్టపడి నడిచొచ్చారేమో ఆదమరిచి రాముడి చుట్టూ పడుకుని నిద్రపోయారు. మధ్యలో రాముడు సీతమ్మతో కలిసి పడుకున్నాడు. లక్ష్మణుడు మాత్రం నిద్రలేక అలాగే ఉన్నాడు. రాముడు అంటాడు, నేను రాజ్యాన్ని విడిచిపెట్టిన తర్వాత మొట్టమొదటి రాత్రి వచ్చింది, మా నాన్నగారు ఎంత బాధపడుతున్నారో అన్నాడు. అంటే మనకి సినిమాలో ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ పెడుతుందే, అలా వాల్మీకి మహర్షి ఎడతారు ఆ సర్గలోకి. రామాయణం ఏమందామండి నిజంగా. దశరథ మహారాజు గారు రాముడు వెళ్ళిపోయిన తర్వాత మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయాడు. పడిపోయి తన్నుకుంటుంటే కుడి చేతి పక్కన కౌసల్య ఉంది, ఎడం చేతి పక్కన కైకమ్మ ఉంది. కౌసల్య పాపం ఆవిడ వృద్ధురాలు, పైకి లేపలేదు కదా, చెయ్యి పట్టుకుని దశరథుండి పైకెత్తుతోంది. సంజ్ఞ పొందాడు. పక్కన కైకమ్మ ఉంది. ఆయన చూసి అన్నాడు, నీచురాలా, నీ వల్ల రాముడు వెళ్ళిపోయాడు. నువ్వు ఇంకా నన్ను నీ చేత్తో ముట్టుకోకు. ఏ అగ్నిసాక్షిగా నీ పాణిగ్రహణం చేశానో ఆ నిన్ను ఇప్పుడే విడిచిపెట్టేశాను, ఇంకా నువ్వు నన్ను ముట్టుకోకు అని సైన్యాన్ని పిలిచి ఇక్కడ నుంచి నన్ను నడిపించి కౌసల్యాగృహానికి చేర్చేయండి అన్నాడు. అంటే ఆ కౌసల్యాగృహానికి వెడుతూ నిజంగా ఏడిచాడు ఆ రోజున దశరథ మహారాజు గారు. రాముడు వెళ్ళిపోయాడు, నాకెక్కడికి వెడితే శాంతి లభిస్తుంది? రాముడి గృహంలో వెడితే ఇల్లంతా బావురుమంటూ ఉంటుంది, సీతారాములు ఉండరు. సుమిత్రా గృహంలోకి వెడితే లక్ష్మణుడు లేడు, భరత శత్రుఘ్నులు లేరు, నలుగురు కొడుకుల తండ్రిని. ఇవాళ నేను ఇంత శోకాన్ని పొందితే నాన్నగారు బెంగ పెట్టుకోకండి అని నన్ను కౌగిలించుకొని, బెంగ పెట్టుకోకండి నాన్నగారు అనడానికి ఒక్క కొడుకు లేడు. ఇంత ఉపద్రవంలో ఉన్నాను. ఎవరు చూసినా ఎక్కడ చూసినా బ్రాహ్మణులు మొదలుకొని అందరూ ఛీ, కామంతో కూడుకున్నటువంటి అంధుడైన వృద్ధుడైన రాజు, రాముణ్ణి అరణ్యానికి పంపించాడు, ఈ రాజు బ్రతికుండి ప్రయోజనం ఏమిటంటున్నారు. ఇన్ని మాటలు పడ్డాను, కానీ సత్యమునకు కట్టుపడ్డాను. వలలో పడిపోయాను. కైకమ్మ నన్ను ఇటువంటి స్థితికి తీసుకొచ్చింది. వెనకటికి ఒక వెర్రివాడు, మామిడి చెట్టుకి ఇంతంత పూలున్నాయి, మోదుగు చెట్టుకి అంతంత పూలున్నాయి, ఇంత పువ్వు పూసిన మామిడి చెట్టు ఇంతకాయ కాస్తే ఇంత పువ్వు పూసిన మోదుగు చెట్టు అంతకాయ కాస్తుందని మామిడి తోట నశింపజేసి మోదుగ విత్తనాలు వేసుకుని మోదుగు చెట్లు పెంచుకున్నాడు. మోదుగ చెట్టుకి పువ్వు పూస్తుంది కానీ కాయ కాయదు. అలా సకల గుణములు కలిగిన కౌసల్య ధర్మపత్నిగా ఉండగా కామమోహంతో కైకమ్మని తెచ్చుకున్నాను. ఇవాళ మామిడి చెట్లు నరుక్కుని మోదుగు చెట్లు వేసుకున్న వాళ్ళే ఉంది నా బ్రతుకు అని ఏడ్చి 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 కన్నులు కనపడ్డం మానేసాయి దశరథ మహారాజు గారికి. మానేస్తే ఆ రోజున కౌసల్యాగృహానికి తీసుకెళ్ళి పర్యంకం మీద పడుకోబెట్టారు. పడుకోబెడితే నిజంగా మహాప్రభో ఆ సర్గలు చదివితే ఉంటుంది, ఇలా ఉంటుందా మనుష్య జీవితం అంటే అనిపిస్తుంది. కౌసల్యని పిలిచి అంటాడు, నాకు వినపడుతోంది, నాకు నువ్వు ఒక్కసారి ముట్టుకో. ఎందుకు నిన్ను ముట్టుకోమంటున్నానో తెలుసా కౌసల్య? నీ గర్భంలోంచి రాముడు వచ్చాడు, నువ్వు రాముడి తల్లివి కదా, నేను వెళ్ళిపోతాను, ఇక నేను బ్రతకను.
నేను చనిపోయే లోపల ఇంకా రాముడు ఎలాగో నన్ను ముట్టుకోడు, నేను ఇంకా రాముణ్ణి చూడను. దొంగలు పడిన వారు ఇంట్లో కొన్ని వస్తువులుంచి కొన్ని వస్తువులు ఎత్తుకుపోయినట్టు రాముణ్ణి చూడ్డానికి అలవాటు పడిపోయిన నా దృష్టి రాముడితో వెళ్ళిపోయింది. ఇంకా నాకు మిగిలిన ప్రపంచం ఏం కనపట్టలేదు. కౌసల్య, నువ్వు కూడా నాకు కనపట్టలేదు. అందుకని కనీసం నువ్వు నన్ను ఇలా ముట్టుకుంటే నా త్వగింద్రియం చర్మం పనిచేస్తోందేమో నేను తెలుసుకుంటాను. రాముణ్ణి కన్న తల్లివి కదా, నువ్వు ముట్టుకుంటే రాముడు ముట్టుకున్నట్టు ఉంటుందేమో, కొంచెం నా మనస్సుకి ఏమైనా ఆనందం కలుగుతుందేమో. కౌసల్య, ఒక్కసారి నన్ను వచ్చి ముట్టుకోవా కౌసల్య, ముట్టుకుని నన్ను ఉద్ధరించవా అంటాడు. అంటే కౌసల్య వచ్చింది, అవునులే, కన్న కొడుకుని అరణ్యాలకు పంపించేశావు, కైకమ్మతో ఇన్నాళ్ళు కన్నుమిన్ను గానక ప్రవర్తించావు, ఇవాళ నన్ను ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో పారేశావు, నీ వల్ల దేశమంతా క్షోభిల్లుతోంది, ఇప్పటికైనా నీకు చాలా సంతోషంగా ఉందా రాజా, ఆనందంగా పడుకుంటావా ఇప్పుడు అంది. అంటే పడిపోయినటువంటి గుర్రాన్ని ఎందుకు పొడుస్తావు కౌసల్య, నీ దగ్గర ఉపశాంతి పొందుతానని వచ్చాను. ఇవాళ నా మనస్సుకి సంతోషపరచగలిగిన వాడు ఎవ్వరూ లేడు, కనీసం నువ్వు వచ్చి ఇలా ముట్టుకుంటావని నీ దగ్గరికి వచ్చాను, దానిలో రామస్పర్శ పొందుదామని. నువ్వు కూడా ఇంత మాట అన్నావా కౌసల్య, నా పర్యంకం మీదే మూర్ఛపోయాడు మహానుభావుడు. ఎన్ని మాటలు మూర్ఛపోయాడో అసలు దశరథ మహారాజు గారు, ఎంత బాధపడ్డాడో నిజంగా. అయ్య బాబోయ్, దశరథుడు ఎంత సుఖపడ్డాడో అంత కష్టపడ్డాడు అనిపిస్తుంది. అనిపించిన తరువాత అంత బాధపడితే అక్కడ రాముడు అంటాడు, తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్తంలో సుమంత్రుణ్ణి పిలిచి, వీళ్ళందరూ వృద్ధులైన బ్రాహ్మణులు, నా యందుండేటటువంటి అవ్యాజమైన ప్రేమతో నా వెనక వచ్చేశారు, వీళ్ళు నన్ను అనుగమించి నడవలేరు, వీళ్ళు 14 సంవత్సరములు నాతో వచ్చి చాలా క్లేశపడిపోతారు, అందుచేత నేను కనపడకపోతే వీళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. తెల్లవారుజామున వీళ్ళందరూ బడలికతో గాఢ నిద్రలో ఉండగానే మనం వెళ్ళిపోవాలి. కానీ వీళ్ళు తిన్నగా ఇంటికి వెళ్ళరు. ఎటు వెళ్ళాడో రాముడు గుర్తుపడదామని రథచక్రాల వెంట వస్తారు. అందుకని రథాన్ని ముందు ఉత్తర దిక్కుకి తీసుకెళ్ళి, ఉత్తర దిక్కు వైపుకి వెడితే అయోధ్య వైపుకి వెడుతుంది, పైగా ఉత్తర దిక్కు ప్రయాణం మంచిది, అందుకని ఉత్తర దిక్కుకి వెళ్ళు. ఉత్తర దిక్కుకి వెళ్ళిన తర్వాత రథాన్ని వెనక్కి తిప్పు, వెనక్కి తిప్పి గడ్డి మించి పొదల మించి నడిపించి తమసా నదిని దాటించేస్తే వెళ్ళిన రథచక్రాలు ఆగిపోయినట్టు కనపడతాయి. ఎటు వెనక్కి వెళ్ళాయో వాళ్ళకి ఇంక అర్థం కాదు, రాముడు ఎటు వెళ్ళాడో తెలియలేదని వాళ్ళు అయోధ్యకి వెళ్ళిపోతారు. ఎందుచేత మహానుభావుడు అక్కడ తండ్రిని ధర్మంలో నిలబెట్టాడు. ఇంతమంది బ్రాహ్మణులు తన వల్ల కష్టపడకూడదు, ఇంతమంది జానపదులు తన వల్ల కష్టపడకూడదు, అందుకని వాళ్ళని వెనక్కి పంపించడం కోసం ఈ ప్రణాళిక రచించి తెల్లవారుజామునే సీతారామ లక్ష్మణులు రథం ఎక్కి సుమంత్రుణ్ణి పిలిచి నిశ్శబ్దంగా ఉత్తర దిక్కు వైపుకి రథాన్ని నడిపించి మళ్ళీ అదే గాడి మించి వెనక్కి తిప్పి తమసా నదిని రథం మీద దాటి ఆవలి వైపుకు వెళ్ళిపోయారు. తెల్లవారింది, బ్రాహ్మణులు అందరూ లేచారు. అయ్యో మొద్దు నిద్ర, ఎంత నిద్రపోయామో, ఏడి రాముడు అన్నారు. అని రాముడి రథచక్రాల గాడిని బట్టి వెళదాను రండి అని అందరూ గాడి పట్టుకు బయలుదేరారు. అది అయోధ్య వైపుకి వెడుతోంది. అమ్మయ్య, రాముడు అయోధ్యకి వెళ్ళిపోయాడనమాట అనుకున్నారు మనసులో. రాముడికి అదే కావాలి. ఒక్కసారి అందరూ అటు వైపుకి వచ్చారు, ఆగిపోయారు రథచక్రాలు. ఎటు వెళ్ళాడో తెలియలేదు. తల కొట్టుకున్నారు. వెనక్కి వెడితే మనందరూ నిలదీస్తారు, ఏం వెళ్ళలేదా మీరు, ఇంకా బతికిపోదామని వచ్చేసారా, రాముడి శుశ్రూష చెయ్యలేరా అని అడుగుతారు. ఏం చేస్తాం అని ఏడుస్తూ అయోధ్యకి తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎలా బాధపడ్డారో అయోధ్యలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని అలాగే ప్రశ్నించారు. సరే, అందరూ తిరిగి వెళ్ళారు. దుకాణాలు తెరవలేదు, ఎవ్వరిలో సంతోషం లేదు. అన్నం వండుకున్నవాడు అయోధ్య పట్టణంలో ఒక్క కుటుంబం లేదుట ఆ రోజున. రాముడు వెళ్ళిపోయాడని ఒక్కళ్ళు అగ్నిహోత్రాన్ని సమారాధన చేయలేదు, ఎక్కడా ఇంటి ముందు కళాబీ చల్లలేదు, ఒక్క చోట ముగ్గు పెట్టలేదు. ఏ ఇంటి ముందు నిలబడి నడుస్తూ వెడుతున్నా వెక్కి 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 ఏడుస్తున్న వాళ్ళే ప్రతి ఇంటిలోంచి. అంతమంది ఏడుస్తుంటే కైకమ్మ మనసు మారలేదు. అది విచిత్రం. ఇప్పటికీ కూడా రాముణ్ణి వెనక్కి పిలిపిద్దామన్న ఆలోచన ఆవిడికి రాలేదు. కోసల రాజ్యంలో పరమ సంతోషంగా ఉన్న ఏకైక ప్రాణి, మృగములు కూడా లేవు, పక్షులు కూడా, ఒక్క కైక మాత్రం ఆ స్థితిలో ఉంది. ఎంత రజోగుణం లేకపోతే దేవతలావిని అలా ప్రేరేపించారో చూడండి. రజోగుణం ఎంత ప్రమాదమో ఆలోచించండి. అందుకే ప్రయత్నపూర్వకంగా పక్కన పెట్టి తలని ఇలా ఉంచి నమస్కరించడం నేర్చుకోవాలి. అది చేత కాకపోతే తల ఇలా బిరుసుతో పైకి లేచిన కొద్దీ ప్రమాదాలు వెన్నంటి వస్తాయి. సరే, అటువంటి స్థితిని పొందిన తరువాత అక్కడి నుంచి తమసా నదిని దాటారు. ఆ తర్వాత
వరసగా ఒక్కొక్క రోజు వేదశ్రుతి, గోమతి, స్యందిక అనేటటువంటి నగరాల్ని దాటారు. దాటి కోసల రాజ్యానికి సరిహద్దుల్లోకి వచ్చేశారు. కోసల రాజ్యం అంతా పుష్కలంగా పంటలు పండుతుంటుంది. అయోధ్యా నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే ముందు ఆ నగరానికి అధిష్టాన దేవత ఉంటారు. మనం ఒక ఊళ్ళో ఉంటాం, ఇప్పుడు కాకినాడలో ఉంటున్నాం. కాకినాడకి నూకాలమ్మ తల్లో, బాలాత్రిపుర సుందరి అమ్మవారో ఎవరో నగరానికి అధిష్టాన దేవత ఉంటారు. ఆ అధిష్టాన దేవత, అందుకే మన వాళ్ళు పూర్వం నైవేద్యాలు పెట్టామని ఒక సంస్కృతి ఉంటుంది. ఆషాఢ మాసంలోనో ఎప్పుడో నైవేద్యాలు పెట్టామండి ఇవాళ మా ఇంట్లో అంటారేమిటి, మా ఇంట్లో నైవేద్యాలు పెట్టామేమిటి, మీ ఉత్తప్పుడు పెట్టరా? కాదు, ఆ రోజున ప్రత్యేకం పెడతారు. పాలారతి, పప్పారతి అని ఇవో వండాం, కొడుకులు ఉన్నారు ఇది వండాం, కూతుళ్ళు ఉన్నారు ఇవి వండాం అంటూ ఉంటారు. ఇవన్నీ ఏమిటి? మీరు ఒక ఊళ్ళో సంతోషంగా ఉన్నారు అంటే ఆ ఊరికి అధిష్టాన దేవత ఉంటారు. ఆవిడ ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరి యొక్క సుఖశాంతులని విచారణ చేస్తుంటారు. అందుకని ఆ ఊరి అధిష్టాన దేవత ఎందు గౌరవంతో ఉండాలి. అయోధ్యకు కూడా అధిష్టాన దేవత ఉంటుంది. కానీ రాముడు నమస్కరించలేదు వెళ్లే ముందు. ఎందుకని? చుట్టూ ప్రజలున్నారు. అందుకని రథం దిగితే వాళ్ళు పట్టుకుంటారు ఉండిపోమని. అందుకని ఆ రోజున రథం దిగడానికి కుదరలేదు, రథం ఆపడానికి కుదరలేదు. ఇప్పుడు కోసల రాజ్యపు సరిహద్దుకు వచ్చేశాడు కనుక రథం దిగి సీతాలక్ష్మణులతో కలిసి అయోధ్య వైపుకి తిరిగి ఒక నమస్కారం చేశాడు. ఆపృచ్ఛేత్వాం పురీ శ్రేష్ఠే కాకుత్స పరిపాలితే దైవతాని చయాని త్వాం పాలయన్యా వసంతి చ. పూర్వకాలంలో కాకుత్స వంశంలో, మా వంశంలో ఎందరో రాజులు అయోధ్య నిన్ను పరిపాలించారు. ఎటువంటి అయోధ్యా నగరాన్ని విడిచి ధర్మానికి కట్టుబడి అరణ్యవాసానికి 14 సంవత్సరముల నియతితో వెడుతున్నాను. తిరిగి నేను వచ్చి అయోధ్యానగరంలో ప్రవేశించి మా తల్లిదండ్రుల యొక్క పాదములకు నమస్కరించేటటువంటి అదృష్టాన్ని నాకు కటాక్షించు, నాకు పునర్దర్శనాన్ని ఇయ్యి. మనం దేవాలయాలకు ఎడతాం, యాత్రలకు ఎడతాం. ఎక్కడ యాత్రకు వెళ్ళినా జ్ఞాపకం పెట్టుకోండి, అసలు నిజానికి ఆ క్షేత్రంలో ఉన్న అర్చకులు ఆశీర్వచనం చేయాలి, పునర్దర్శన ప్రాప్తిరస్తు అని. వాళ్ళు అనకపోయినా మనం ఒకటి అడగాలి. ఏది అడగాలంటే, మీరు మిగిలిన కోరికలన్నీ అడిగినా అడగకపోయినా దేవతలు కటాక్షిస్తారు. మనసా మనమడగవలసింది, స్వామి నాకు పునర్దర్శనాన్ని కటాక్షించు అని అడగాలి. ఒకపరి మీరు ఆ క్షేత్రముల చుట్టూ తిరగగలిగినటువంటి సమర్థత మీకుంటే, ఆయుర్దాయం ఉంటే, ఆరోగ్యం ఉంటే, ఐశ్వర్యం ఉంటే మీ కుటుంబం రక్షింపబడుతూనే ఉంటుంది. అందుకని ఎక్కడికి వెళ్ళినా నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను అంటూ ఉండాలి. అదేం కొంతమంది అయ్యో మొక్కు అయిపోతుందేమోనండి, మొక్కు కాదు, ఈశ్వరుణ్ణి అడగాలి. స్వామి పునర్దర్శనం మళ్ళీ చేసుకునే అదృష్టాన్ని నువ్వు నాకు కటాక్షించు అంటూ ఉండాలి. అందుకు సంతోషిస్తారు. వెళ్ళిపోతున్నవాడు ఏదో చాలా నానా కష్టాలు పడి, మన ఇంటికి వచ్చినవాడు వెళ్ళిపోయేటప్పుడు చెల్లాయి మళ్ళీ వస్తానమ్మా, వచ్చే వారం కనపడతానంటే సంతోషంగా ఉంటుంది. కానీ బా ఏటమ్మా ఇల్లు ఇంత దూరంలో కట్టుకున్నారు, సత్యాన్ని రావడానికి అంటే, అన్నయ్య గారు మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు రండి అంటే, అబ్బో ఎక్కడ రాగలమమ్మా మీ ఇంటికి అన్నాడు అనుకో, ఆవిడ మనస్సు ఖేదపడింది అనుకో, ఏమో నువ్వు మళ్ళీ వస్తావు రావు. అందుకని ఆ మాట అననుకూడదు, విననుకూడదు. అందుకని నీ నోటి వెంట ఎప్పుడూ ఓ మంచి మాటే రావాలి. ఏది అమ్మా నాకు మళ్ళీ పునర్దర్శనాన్ని కటాక్షించమ్మా అంటూ ఉండాలి ఏ క్షేత్రానికి వెళ్ళినా. అందుకని నాకు పునర్దర్శనాన్ని అన్నాడు. రాముడు నేర్పాడు మనకి జీవితంలో ఎలా బతకాలో. ఒక ఊరు విడిచిపెట్టి మన ఊరు నుంచి ఇంకో ఊరు వెడుతుంటే, మన ఊరు దాటిపోతుంటే, విశాఖపట్నమో విజయవాడో బయలుదేరామనుకోండి, 2 వైపులు ఏదో ఓ వైపేగా ఎడతాం, ఇటు ఎడితే ఇది సముద్రం తప్ప. అందుకని వెడుతున్నప్పుడు కాకినాడ పొలిమేర దాటుతున్నాం అనేటప్పటికీ నిజానికి మనం చెప్పులిప్పి కారులో ఉన్నా, బస్సులో ఉన్నా, రైల్లో ఉన్నా ఓసారి వెనక్కి తిరిగి బాలాత్రిపుర సుందరి అమ్మవారికో, నూకాలమ్మ తల్లికో, మీరు ఏ దేవత అనుకుంటే ఆ దేవతకి మేము నమస్కారం చేయమండి అని చెప్పి లేనిపోని గొడవలు పెట్టుకోక్కర్లేదు. ఎవరికి చేస్తే వాళ్ళు పురానికి అధిష్టాన దేవతగా మనసులో భావించుకుని ఒక నమస్కారం చేసి వెళ్ళడం ఉత్తమ సాంప్రదాయం. వాళ్ళ అనుగ్రహంతో మళ్ళీ తిరిగి వస్తాం ఏ కష్టాలు లేకుండా. అందుకని ఒక నమస్కారం చేసి మహానుభావుడు రామచంద్రమూర్తి బయలుదేరి ఆ కోసల రాజ్యపు సరిహద్దులు దాటిపోయారు. దాటిపోయిన తరువాత గంగానదీ తీరాన్ని చేరుకున్నారు. ఆ గంగానదీ తీరంలో బ్రహ్మాండమైనటువంటి వేగంతో గంగ ప్రవహిస్తోంది. ఆ చప్పుడు విన్నారు, సంతోషించారు. ఆ సుమంత్రుడు రథం మీద తీసుకొచ్చిన తరువాత ఒక ఇంగుదీ వృక్షము యొక్క నీడలో కూర్చున్నారు. అంటే గార చెట్టు, ఆ గార చెట్టు యొక్క నీడలో కూర్చున్నారు. గార చెట్టు బెరడు అరగతీసి ముద్ద కట్టుకు తింటూ ఉంటారు ఏమీ లేనటువంటి వాళ్ళు. ఆ గార చెట్టు నీడలో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత గుహుడికి తెలిసింది రాముడు వచ్చాడని. ఎంత సంతోషపడిపోయాడు. గుహుడంటే ఏమిటో తెలుసా అండి? గుహుడి గురించి రకరకాలైనటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి. గుహుడు యజ్ఞయాగాదులు చేసేవాడని,
కానీ ఆయనది శృంగిబేరపురము అని చెప్పి మనకి రామాయణంలో రాశారు. శృంగిబేరపురము అంటే యథార్థం మనకు అర్థం ఏమిటంటే ఆయన ఎంత పాశవిక వృత్తితో ఉండేటటువంటి వాడంటే జింకలు లేళ్ళు మొదలైనటువంటి వాటిని వేటాడడంతో పాటుగా దారి దొంగతనాలు కూడా చేసేవాడు అని. కానీ వేటాడడంతో పాటుగా జింకలు మొదలైన వాటి బొమ్మలు పెట్టేవట. అవి జింకలే అనుకుని జింకలు వస్తే ఆ జింకల్ని పట్టుకు చంపేవాడు. చంపి పరపీడనమే తన యొక్క పోషణంగా తీసుకుని జీవించినటువంటి ప్రవృత్తి కలిగినటువంటి గుహుడికి ఉన్న గొప్ప లక్షణం రాముడంటే పరమభక్తి. ఆ ఒక్క లక్షణాన్ని అడ్డు పెట్టుకుని రామచంద్రమూర్తి గుహుణ్ణి ఉద్ధరించేశారు. నువ్వు ఎంత పాశవిక ప్రవృత్తిలో ఉన్నవాడివైనా ఒక్కసారి రామనామం చాలు రక్షించేస్తుంది, రామ కథ చాలు నిన్ను ఉద్ధరించేస్తుంది. ఎన్ని కోట్ల జన్మల పుణ్యమో రామకథ వినడం అంటే. అందుకని ఆ గుహుడు అంటాడు, పరుగు పరుగున వచ్చి రాముణ్ణి గట్టిగా కౌగిలించుకున్నట్ట ఇంగుదీ వృక్షం కింద కూర్చుని ఏడుస్తున్నాడు రాముడంతటి వాడు. అయ్యో మా నాన్నగారు ఎలా ఉన్నారో, మా అమ్మ ఎలా ఉందో అని. తమార్త సంపరిష్యద్య గుహో రాఘవమబ్రవీత్ యథాయోధ్యాతదేయంతే రామకిం కరవాణితే. రామ, ఇది శృంగిబేరపురం అని నువ్వు అనుకోకు, ఇది కూడా అయోధ్యే, ఇది నీ రాజ్యం, ఈ రాజ్యం కొత్తది అని అనుకోకు. మనం స్వతంత్రంగా అవతలవారు భావించాలి అంటే ఒక్క మాట అంటే సరిపోతుంది. అవతల వారిని బట్టి వారికి మీ పట్ల ఉన్న ఆప్యాయత ప్రకటించాలంటే ఏమంటాం? అయ్యో అదేమిటమ్మా, ఈ ఇల్లు ఇంకొకరిదని అనుకోకండి, ఇల్లు మీ ఇల్లేనమ్మా. అందుకే ఆడపిల్లలు వస్తే నోరారా ఇంటి యజమాని నోటి వెంట ఒక మాట రావాలి, అమ్మా ఇది నీ పుట్టిల్లమ్మా అనాలి. ఆ వచ్చినటువంటి చెల్లెలి వరస వాళ్ళు కూడా అలా సంతోషించాలి. వచ్చిన చెల్లెల వరస స్త్రీ మా అన్నయ్య గారు నిజంగా అన్నయ్యలా ఎలా మాట్లాడతాడో అని సంతోషించి వెళ్ళింది అనుకోండి, ఒక ఆడపిల్ల అలా సంతోషించి వెడితే దేవతలందరూ సంతోషిస్తారు. అందుకని ఇంటికి వస్తే మాట ఎలా మాట్లాడాలో నేర్పింది మనకి శాస్త్రం. అందుకని ఇది నీ రాజ్యమే అనుకో, ఇదే అయోధ్య అనుకో, రామా సంతోషంగా ఉండు. స్వగతంతే మహాభాగో తవేయమఖిలామహి వయం ప్రేష్యా భవాన్ భర్త సాధురాజ్యం ప్రసాదిన భక్ష్యం భోజ్యం చ పేయం చ లేహ్యం చేదముపస్థితం శయనాని చ ముఖ్యాని వజినం ఖదనం చ తే గుహమేవం బ్రువాణంతో రఘవ ప్రత్యువాచ అర్చితాశ్చైవ హృష్టాశ్చ భవతా సర్వదా వయం పద్భ్యామభిగమాశ్చైవ స్నేహ సందర్శనేన చ. రామ, భక్ష్యములు భోజ్యములు లేహ్యములు ఇవన్నీ సిద్ధం చేశాను, అన్నరాసులు పట్టుకుని వచ్చాను. ఒకరి ఇంటికి వెడితే వాళ్ళు సంతోషంగా మనకు ఏదైనా ఇచ్చారనుకోండి, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క దుర్గుణం ఉంటుంది. ఒక్కొక్కరిని మీరు చూడండి, ఎవరికైనా ఇంటికి వచ్చినప్పుడు అమ్మ తాగండి అని ఒక కప్పు కాఫీ ఇస్తే నేను కాఫీ తాగనండి అంటే, ఆల్ రైట్ మీరు కాఫీ తాగరు, కొద్దిగా పాలు తీసుకోండి అమ్మా అన్నాం అనుకోండి, నేను తాగను అంటాను. ఆల్ రైట్ పోనీ పాలు తాగరు, ద్రాక్ష పండు తినండి అమ్మా అన్నాను, నేను తినను. అది పద్ధతి కాదు, అలా ఉండకూడదు. ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు మర్యాద. ఏది మర్యాద? నిజంగా నువ్వు తినలేకపోతే నీ కుడి చెయ్యి దాని మీద వేసి, నిజంగా ఇవాళ తినలేని పరిస్థితి అండి మరోలా అనుకోకండి, నువ్వు లేచి వచ్చి ఆ పళ్ళాన్ని లోపల పెట్టి వెళ్ళాలి తప్ప పెట్టినప్పుడు నేను తినను నేను తినను నేను తినను అని అనకూడదు. అవతల వారి యొక్క ప్రీతిని నీకు ఒక పదార్థ రూపంలో ఆవిష్కరిస్తారు తినమని, దాన్ని అంత నిరసన భావంతో మాట్లాడకూడదు. ఇవాళ మనకు ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏమిటంటే మిగిలినవి కబుర్లు ఎన్నైనా కావాలి, ఒకరు పెట్టినటువంటి ఆప్యాయతతో పెట్టిన పదార్థాన్ని స్వీకరించకపోతే అవతల హృదయం ఎంత క్షోభపడుతుందో అర్థం చేసుకోరు. ఇది సంస్కారానికి సంబంధించిన విషయం, ఇది నేర్చుకోవాలి. అందుచేత ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి రాముడు. గుహ పరిగెత్తుకొస్తూ అన్నపు మూటలు పట్టుకు పరిగెత్తుకొచ్చాడు, రామా తినవయ్యా అని. అంటే రాముడు అన్నాడు, ఇవన్నీ నేను తినకూడదయ్యా, నేను ప్రస్తుతం ఒక తాపసిగా జీవిస్తున్నాను, మా అమ్మకి మాట ఇచ్చి వచ్చాను, అందుకని నువ్వు ప్రభువువి, నేను తాపసిగా బతుకుతున్నవాణ్ణి, ఇవాళ నువ్వు ఇచ్చిన హంసతూలికా తల్పాల మీద నేను పడుకోకూడదు గుహ, ఇటువంటి మధురాన్నాలు నేను తినకూడదు, ఇవాళ రాత్రి నేను ఆచమనం చేసి నీళ్లు తాగి పడుకుంటాను, నువ్వు నేను వచ్చానని ఇంత ప్రేమగా నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకొని కన్నుల నీళ్లు పెట్టుకొని, రామా అయోధ్యకి దీనికి తేడా ఏమిటి, ఇది అయోధ్యే నీ రాజ్యమే రామా అన్నావే, ఆ మాటతో నాకు పూజ అంతా చేసేసావు. చూడండి, ఇది రాముడు చూసేది. మీరు చేసే పూజ కాదు రాముడు చూసేది,
మీరు మనస్సుతో ఎలా ప్రేమిస్తారు? మీరు మాట్లాడే మాట అవతల వారికి తృప్తినిస్తుంది, మీ ప్రవర్తన అవతల వారికి తృప్తినిస్తుంది. ఎంత జాగ్రత్తగా మాట్లాడాడో చూడండి. మా తండ్రి గారైన దశరథ మహారాజు గారికి గుర్రాలంటే చాలా ప్రీతి. అవి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చి అలిసిపోయాయి, వాటికి కావలసినంత గడ్డి మొదలైన దానానివ్వయా గుహ అన్నారు. అంటే ఆయన గడ్డి వేశాడు, అవి తిన్నాయి, నేల మీద పడుకున్నాయి, పొర్లేయి. సుమంతుడు తెచ్చాడు, నీళ్లు పోశాడు, కడిగాడు, సేద తీరాయి. మరునాడు ఉదయం బయలుదేరు, గంగానది దాటుతానన్నారు. గుహుడు తీసుకొచ్చాడు, పెద్ద పడవ నిర్మించాడు. లక్ష్మణుణ్ణి పిలిచారు. రామచంద్రమూర్తి, లక్ష్మణ సీతమ్మని చెయ్యి పట్టుకుని లోపలికి ఎక్కించు అన్నారు. నీకు ఇక్కడ నిజాయితీ ఉన్నప్పుడు లక్ష్మణుడి సీత చెయ్యట్టుకున్నాడా? వీటి గురించి బెంగేం లేదు. ఒక తల్లి స్నానం చేస్తూ ఉంటుంది. పిల్లవాడు స్కూల్ నుంచి లోపలికి వచ్చి ఎల్కేజీయో యూకేజీయో చదువుకుంటున్నటువంటి పిల్లవాడు అక్కడ ఉంటాడు. ఉండి వాడేవో బొమ్మలు వేసుకుంటూ ఉంటాడు. అమ్మ బాత్రూంలోంచి బయటికి వచ్చి ఒళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది. పిల్లాడు ఒళ్ళు తుడుచుకుంటున్న అమ్మ దగ్గరికి వచ్చి నిలబడి, అమ్మ రేపు స్కూల్కి వెళ్ళినప్పుడు నాకు కొత్త పెన్సిల్ కొంటావా అని మాట్లాడుతుంటాడు. అప్పుడు కొడుకు పురుష శరీరంతో పుంస్త్వంతో స్త్రీగా అమ్మని చూస్తాడా? చూడడు. ఆ పసితనానికి ఏం తెలుసు అంటే అమ్మతనం ఒక్కటే తెలుసు. అమ్మలోని స్త్రీత్వం తెలియని పసివాడి హృదయం ఎటువంటిదో సీతమ్మ తల్లి చెయ్యి పట్టుకొని పడవెక్కించిన లక్ష్మణుని యొక్క హృదయం అటువంటిది. ఇది చెప్పడానికి ఏ వికారం లేనటువంటి స్థితిలో నిత్య కైంకర్యాభిలాషి. అందుకని ఇదిరా లక్ష్మణుడి యొక్క కైంకర్యం అంటే ఇది తెలుసు కనుక లక్ష్మణ సీతమ్మ చెయ్యి పట్టుకుని పడవెక్కించు అన్నాడు రాముడు. చెయ్యి పట్టుకుని లక్ష్మణుడు పడవెక్కించాడు సీతమ్మని. ఆ తెచ్చుకున్నటువంటివి వశిష్ఠ మహర్షి పూజామందిరంలో పెట్టి పూజించారు. వరుణుడిచ్చినటువంటి ఆ అక్షయబాణ తూణీరాల్ని, ధనస్సుని, వాటిని లక్ష్మణుడు వెళ్ళి తీసుకొచ్చాడు. వాటిని అవన్నీ మొలకి కట్టుకున్నారు, భుజాలకి తగిలించుకున్నారు, ఆ పడవెక్కారు. రామాయణంలో ఎక్కడా రామాని పాదం తగిలితే ఏదో ఒక నారి ఆడది అయిపోయినాదంట, నా పడవెక్కితే ఏమైపోతుందో అందుకుని నీ కాళ్ళు కడుగుతానన్నాడు గుహుడని వాల్మీకి మహర్షి ఎక్కడా రాయలేదు. అందుకని పడవ ఎక్కించాడు. ఎక్కించిన తర్వాత సుమంత్రుడు ఏడుస్తూ నిలబడ్డాడు. మహానుభావ, నువ్వు గంగ దాటి వెళ్ళిపోతున్నావు, నేనేం చెయ్యాలని అడిగాడు. అడిగితే రాముడు అన్నాడు, నువ్వు తిరిగి వెళ్ళిపోయి దశరథ మహారాజు గారికి కనపడు, మా తండ్రి గారికి నమస్కరించానని చెప్పు, కౌసల్యని సర్వకాలములయందు దశరథుణ్ణి సేవించమని చెప్పు, నాకు కైకమ్మకి సుమిత్రకి కౌసల్యకి తేడా లేదు, ముగ్గురు తల్లులకి నమస్కరించానని చెప్పు, భరతుడికి నేను కుశలం అడిగానని చెప్పు, ఆ భరతుడు గొప్ప యోధుడు, సర్వకాలములయందు ధర్మము చేత కట్టుబడినవాడు, యవ్వరాజ్య పట్టాభిషేకం చేసిన తర్వాత వృద్ధుడైన చక్రవర్తిని మాత్రం ఏ ఒక్క కారణం చేత కూడా వారిని బాధ పెట్టవద్దని చెప్పు, తండ్రి మనస్సుకి అనుగుణంగా పరిపాలించమని చెప్పు అన్నాడు. అన్న తరువాత సుమంత్రుడన్నాడు, నిన్ను విడిచిపెట్టి రామా నేను వెళ్ళలేను, ఇన్నాళ్ళు నీ పరిపాలనలో ఉన్నాను, ఇప్పుడు దుష్టకైక పరిపాలన ప్రారంభమవుతోంది, నేను నీతో పాటు వచ్చేస్తాను రామా, నన్ను తీసుకెళ్ళు, క్రూర మృగాలు వస్తుంటే రథం మీద నిలబడి వాటితో నేను ఎదుర్కొంటాను, నేను కూడా వచ్చి నీకు సేవ చేస్తానన్నాడు. రాముడు అన్నాడు, నువ్వు నాతో వచ్చేస్తే కైకమ్మకు అనుమానం వస్తుంది. రాముడు అరణ్యవాసం చేయకుండా మంచి రథమోటి దొరికింది, తోలేవాడోడు దొరికాడు, పెట్రోల్ అక్కర్లేదు కదా అని ఇంకా సీతమ్మని లక్ష్మణుణ్ణి ఎక్కించుకొని విహారాలు తిరుగుతున్నాళ్ళ ఉందనుకుంటుంది. అందుకని నువ్వు ఖాళీ రథంతో వెనక్కి వెళ్ళిపోవాలి, రాముడు గంగ దాటి అరణ్యంలోకి వెళ్ళిపోయాడని చెప్పాలి, అందుకని నువ్వు బయలుదేరన్నాడు. ఈ మాట చెప్పగానే గుర్రాల్ని పట్టుకుని బయలుదేరట్ట. ఆ గుర్రాలు కదలడం మానేసి కందంబుట నీరు కారుస్తూ ఎంత తోలినా కదలడం మానేసి ఎగిరిగిరి పడ్డాయిట. వాటికి రాముడి యందున్న ప్రీతి అటువంటిది. ఆఖరికి ఆ రథం బయలుదేరింది. రాముడు గంగానదిని దాటాడు. గంగానదిని దాటి ఆవలి ఒడ్డుకి వెళ్ళాడు. వెళ్ళిన తరువాత అటుగా నడిచి వెడుతుంటే ప్రయాగ కనపడింది. అక్కడే పర్ణశాలలోంచి పొగొస్తోంది. ఇక్కడ ఏదో ఆశ్రమం ఉంది, వెడదాన్ని రమ్మన్నారు. అది భారద్వాజాశ్రమం. అక్కడ మహానుభావుడు భారద్వాజుడు ఉన్నాడు, వేదములు చదువుకున్నవాడు, చుట్టూ శిష్యులందరూ పరివేష్టితులై ఉన్నారు. ముందు రాముడు వెళ్ళి నమస్కరించాడు, నేను దశరథ కుమారుణ్ణి, తమ్ముడైన లక్ష్మణుడు భార్య సీతమ్మతో కలిసి వచ్చాను మహానుభావ అంటే భారద్వాజుడు త్రికాలవేది, ఎవరి మనస్సులో ఏదుందో కనిపెట్టగలిగినవాడు. పిలిచి ఈ రాత్రి ఇక్కడ ఉండమని తేనె, కందమూలములు, ఫలములు మొదలైనవి రాముడికి ఇచ్చారు. ముగ్గురు తిని సంతోషంగా అక్కడ పడుకున్నారు. మరునాడు భారద్వాజుడు అన్నాడు, నువ్వు 14 సంవత్సరములు మా ఆశ్రమంలోనే ఉండు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు.
అంటే రాముడు అన్నాడు, ఈ మీ ఆశ్రమం మా రాజ్యానికి దగ్గరలో ఉంది, నేనున్నానని తెలిస్తే జానపదులు అందరూ వచ్చేస్తారు, మా దర్శనం చేసుకుంటూ ఉంటారు, దీనివల్ల కైకమ్మకి ఇబ్బందిగా ఉంటుంది, నేను ఇక్కడ దగ్గరలోనే ఉండిపోయానని, అందుకని నిర్జనమై ఎవ్వరూ లేని చోటుకి వెళ్ళిపోతాను. కానీ ఏ క్రూర మృగముల వల్ల రాక్షసుల వల్ల ప్రమాదం లేకుండా భయం అనేటటువంటి మాటకి అలవాటు లేని సీతమ్మ సంతోషంగా తిరగడానికి అవకాశం ఉన్న ఒక యోగ్యమైన ప్రదేశాన్ని నిర్ణయించి భారద్వాజ మహర్షి మీరు చెప్తే అక్కడ పర్ణశాల నిర్మించుకుంటానన్నాడు. అంటే ఆయన అన్నారు, మహానుభావుడు ఇక్కడి నుంచి బయలుదేరండి, యమునా నది తీవ్రమైన వేగంతో వెడుతూ ఉంటుంది, అదే త్రివేణి సంగమం దాటిపోయిన తర్వాత పాయ యమున వెడుతుంటుంది, ఆ యమునని కర్రలతో కట్టినటువంటి పడవ మీద మీ ఇద్దరూ జాగ్రత్తగా నడిపి దాటండి, ఆ యమున దాటిపోయిన తరువాత కొంచెం ముందుకు వెడితే మీకు అక్కడ ఒక గొప్ప మర్రి చెట్టు ఒకటి కనపడుతుంది, ఆ మర్రి చెట్టు చాలా గొప్ప మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు కింద మీరు కూర్చోండి, కూర్చున్న తరువాత దానికి నమస్కారం చెయ్యండి. ఎందుచేత అంటే అక్కడ చాలామంది కూర్చుని దేవతలందరూ కూడా అక్కడ నమస్కారం చేస్తుంటారు, ఆ చెట్టుని సేవిస్తుంటారు. అది దాటి కొంచెం ముందుకు వెడితే నీలము అనబడేటటువంటి వనం కనపడుతుంది, అక్కడ మోదుకు చెట్లు రేగు చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి, ఇసుక మెత్తగా ఉంటుంది, అది దాటి వెడుతుంటే ఎక్కడ చూసినా నీళ్లు ఉంటాయి, చెట్లన్నీ ఉంటాయి, చిత్రకూట పర్వత శిఖరాలు కనపడుతుంటాయి. చిత్రకూట పర్వత శిఖరాలు ఎంత దూరం కనపడతాయో అంత దూరం మనిషి మనస్సులో పాపపుటాలోచనలు రావు. అందుకని మీరందరూ చిత్రకూట పర్వతాన్ని చేరుకోండి, అక్కడ వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉంది, ఆ ఆశ్రమానికి పక్కన మీకు అనువైనటువంటి స్థలంలో ఆశ్రమాన్ని నిర్మించుకోండి. అక్కడ ఏనుగులు తిరుగుతుంటాయి, కొండముచ్చులు కోతులు తిరుగుతుంటాయి, బంగారు చుక్కలు కలిగినటువంటి జింకలు తిరుగుతుంటాయి, మీకు కావలసిన ఆహారం దొరుకుతుంది, కందమూలాలు దొరుకుతుంటాయి, స్వచ్ఛమైనటువంటి జలాలు ప్రవహిస్తుంటాయి. సీతమ్మకి చాలా సంతోషంగా ఉంటుంది. ఆ వనాల్లో ఉపవనాల్లో మీరు తిరగండి. నేను చాలా మాటలకి వెళ్ళాను, ఆ అరణ్యంలో కార్చిచ్చు పుట్టదు, అందుకని రామా మీరు అక్కడ పర్ణశాల నిర్మించుకోండి అన్నారు. ఆ మాట విన్న తర్వాత బయలుదేరారు. ఆ రోజు రాత్రి ఒక చెట్టు కింద విడిది చేశారు, ఎండుటావులన్నీ పోగు చేశారు. మహానుభావుడు రామలక్ష్మణులు ఇద్దరూ వెళ్ళి 3 మృగాల్ని, ఒక అడవి పందిని, ఓ జింకని, ఒక లేడిని సంహరించి తీసుకొచ్చారు, అగ్నిహోత్రాన్ని రగల్చారు, చీకటి పడకుండానే ఆ మృగం యొక్క మాంసాన్ని కాల్చుకున్నారు. అదేమిటండి, రాముడు దేవుడు కదా అనకండి, రాముడు నరుడిగా చదివితేనే రామాయణం, అందుకని ఆ మృగాల యొక్క మాంసం కాల్చారు, పచనం చేసుకున్నారు. ముగ్గురు ఆ మాంసం తిన్నారు, ఆ ఎండుటాకుల మీద పడుకున్నారు. పడుకున్న తర్వాత రాముడు లక్ష్మణుణ్ణి పిలిచాడు, పిలిచి ఒక పరీక్ష పెట్టాడు. తనంత తాను వచ్చినవాడు, ఏమో ఎందుకు వచ్చింది అరణ్యం అనిపిస్తోందేమో లక్ష్మణుడికి అనుకున్నాడు. వెళ్ళిపోమ్మంటే బాగుండు, వెళ్ళిపోదాం, ఏమిట్రా బాబీ అడవి ఇలా ఉంది అనుకుంటున్నాడేమో. ఇంత నిర్జనమైన వనాన్ని చూసి, లక్ష్మణ నువ్వు ముందు నడు, మధ్యలో సీతమ్మ నడుస్తుంది, వెనక నేను నడుస్తానన్నాడు. అని ఇంతసేపు నడిచేటప్పటికి కొంచెం బెంగగా ఉందేమో చూద్దామని పిలిచి అన్నాడు, నాకు ఆలోచన వచ్చిందయ్యా, భరతుడు యవరాజ్య పట్టాభిషేకం చేసుకున్న తర్వాత కౌసల్యా సుమిత్రల్ని నిగ్రహిస్తాడు, బంధిస్తాడు, వృద్ధుడైపోయాడు దశరథుడు, కామవ్యామోహానికి లొంగిపోయాడు, ఎవరు రక్షిస్తారు కౌసల్యా సుమిత్రల్ని? అందుకని లక్ష్మణ రేపు ఉదయం బయలుదేరి నువ్వు అయోధ్య వెళ్ళిపో అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అన్నయ్య తప్పకుండా వెళ్ళిపోతాను, కానీ ఈ మాట నాకు చెప్తున్నావు కదా, ఈ మాట సీతమ్మ తల్లిని, అప్పటికి సీతమ్మ తల్లి నిద్రపోతోంది ఆకుల మీద, నిద్రపోతున్న సీతమ్మ తల్లిని కూడా పిలిచి చెప్పమే అన్నయ్య, నచ సీతాస్త్వయాహీనా నచాహమపి రాఘవ ముహూర్తమపి జీవావో జలన్మధ్యా వివాధృతౌ. అన్నయ్య సీతమ్మ తల్లి నిన్ను విడిచిపెట్టి ఉండలేదు కనుక, ఆ విషయం నీకు తెలుసు కనుక సీతమ్మని వెనక్కెళ్ళి కౌసల్యా సుమిత్రా దశరథుల శుశ్రూష చెయ్యమని నువ్వు ఆజ్ఞాపించవు. నన్నెందుకు వెళ్ళిపోమ్మంటున్నావో తెలుసా? నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళిపోయి ఉండగలనని నువ్వు అనుకుంటున్నావు. అన్నయ్య నేను వెళ్ళిపోతాను, కానీ ఎలా వెళ్తానో తిడతా. నచ సీతా త్వయాహీనా నచాహమపి రాఘవ ముహూర్తమపి జీవావో జలన్మధ్యా వివాధృతౌ. నీటిలో తిరిగేటటువంటి చేపని చేతితో పట్టుకుని పైకి తీసి ఒడ్డున పారేస్తే తన ఒంటికి తడి ఉన్నంతసేపు మాత్రమే ప్రాణములను నిలబెట్టుకుని ఆ ఇసుక మీద పైకి కిందకి పైకి కిందకి ఎగిరెగిరి పడి ఒంటి తడి ఆరిపోతుంటే మెల్లమెల్లగా ప్రాణములు విడిచిపెట్టేస్తూ ఆఖరి తడి ఆరిపోగానే గుడ్లు తేలేసేసి కింద పడిపోయినటువంటి చేపల
వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ నిన్ను చూస్తుంటే ఎంతసేపు నువ్వు లీలామాత్రంగా కనపడతావో అంతసేపు మాత్రమే ప్రాణములతో ఉండి ఇంకా నువ్వు కనపడ్డం మానేయగానే ప్రాణములు వదిలిపెట్టేస్తానన్నయ్యా, నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను అని చెప్పుకున్నాడు. రాముడు అన్నాడు, 14 సంవత్సరములలో ఇంకొక్కసారి కూడా నిన్ను ఈ మాట అన్నావు, లక్ష్మణ నువ్వు నాతోనే ఉండు అన్నాడు. ఇంత పరిశీలన చేస్తాడు రామచంద్ర ప్రభు. అన్న తర్వాత మరునాడు ఉదయం సంతోషంగా బయలుదేరి అక్కడి నుంచి ఆ భారద్వాజ మహర్షి ఎలా చెప్పారో అలా చిత్రకూట పర్వతాన్ని చేరుకుని లక్ష్మణుడు చక్కటి పర్ణశాల నిర్మించాడు. రామచంద్రమూర్తికి తెలియనటువంటి మంత్రాలు లేవు, వాస్తుహోమం చేశాడు. చాలామంది ఇవాళ రేపు గృహప్రవేశాలు వాస్తుహోమాలు ఎందుకండి, పైన షామియానా వేసేసి టిఫిను భోజనాలు పెట్టేసి వెళ్ళిపోతే చాలనుకుంటున్నారు. వాస్తుహోమం ఎందుకు చేస్తారో తెలుసా అండి? రామాయణంలో చెప్పారు. ఆ ఇంటిలోకి వెళ్ళిన వాడు దీర్ఘకాలం జీవించాలనుకుంటే వాస్తుహోమం చెయ్యాలి. వాస్తుహోమం చెయ్యకుండా గృహప్రవేశం చేస్తే అల్పాయుర్దాయవంతుడవుతాడు, ప్రమాదాలు వస్తాయి. అందుకని వాస్తుహోమం చెయ్యాలని అగ్నిహోత్రాన్ని వ్రేల్చి మంచి మృగాన్ని పట్టుకుని సంహరించి దాని మాంసాన్ని పచనం చేసి అగ్నిహోత్రంలో వ్రేల్చి హోమం పూర్తి చేసి గదులన్నీ అలంకారం చేసి అందులోకి గృహప్రవేశం చేశారు. వాల్మీకి మహర్షి ఆశ్రమాన్ని సందర్శించారు. వాల్మీకి సంతోషించారు. అంత ఆనందంగా గడిచిపోతోంది. సుమంత్రుడు అయోధ్యకి తిరిగి వచ్చాడు. పాపం దశరథుడు తెలివి తప్పిపోతూ ఏడుస్తూ రాముణ్ణి అడిగాడు, రామా దశరథ రాముడు ఎలా ఉన్నాడని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, ఏమయ్యా నీకు నమస్కారం చెప్పమన్నాడు, కౌసల్యని జాగ్రత్తగా శుశ్రూష చేయమన్నాడు, సుమిత్రా కైకాదుల యందు కూడా తనకు ఎటువంటి భేదభావం లేదు నమస్కరించానని చెప్పమన్నాడు, భరతుణ్ణి యవ్వరాజ్య పట్టాభిషేకం చేసుకుని వృద్ధుడైనటువంటి చక్రవర్తిని ఇబ్బంది పెట్టకుండా పరిపాలించమని చెప్పాడు, ఆ భరతుణ్ణి కుశలం అడిగానని చెప్పమన్నాడు, నీ రాముడు సుగుణాభిరాముడయ్యా, తామర పువ్వుల వంటి కందుల వెంట నీరు కారుస్తూ నీకు నమస్కరించాడయ్యా అన్నారు. అంటే దశరథ మహారాజు గారు అన్నారు, లక్ష్మణుడు ఏమన్నాడు అన్నారు. అంటే ఆయన అన్నాడు, లక్ష్మణుడు పడవెక్కుతూ మా తండ్రి కామమునకు లొంగిపోయాడు, యవ్వనంలో ఉన్న కైకమ్మ కావలసి వచ్చింది, సకల సుగుణాభిరాముడైనటువంటి రాముణ్ణి రాజ్యంలోంచి బయటికి పంపించాడు, అటువంటి వాణ్ణి తండ్రిగా నేను అంగీకరించట్లేదు, ఇక నుంచి దశరథుడు నాకు తండ్రి కాడు, ఈ మాట నే చెప్పానని దశరథ మహారాజు గారికి చెప్పండి వెళ్ళినప్పుడు. అహం తావన్మహారాజే పితృత్వం నోపలక్షయే భ్రాతా బంధుశ్చ భర్తాచ పితాచ మమ రాఘవ. నాకు తల్లి కాని తండ్రి కాని గురువు కాని దైవం కాని అన్న కాని తమ్ముడు కాని ఎవరైనా నాకు రాముడి. నాకు దశరథ మహారాజు గారికి సంబంధం లేదు, నేను తండ్రిత్వాన్ని దశరథ మహారాజులో గుర్తించడం మానేశానని చెప్పు అన్నాడు. లక్ష్మణుడికి ఎప్పుడూ కోపమే, ఎప్పుడు రాముడికి అపకారం జరిగిందనుకుంటే అని చెప్పాడయ్యా అన్నాడు. సీతమ్మ ఏం చెప్పిందయ్యా అని అడిగాడు. సీతమ్మ ఏం చెప్పిందో చెప్తే తట్టుకోలేడని సీతమ్మ కూడా బాధపడింది. కానీ ఆ మాట చెప్తే దశరథ మహారాజు గారు తట్టుకోలేరని అప్పటికే ఈ మాటలు వింటూ శిరస్సు వాల్చేశాడు. వాల్చేసి నిస్త్రాణం వచ్చేసి కట్టేసిన ఏనుగు గుర్రుమన్నట్టు గుర్రుమంటున్నాడు. అంటే ఏమిటి, ఇంకా ప్రాణములు కూడా శోషించిపోతున్నాయి దశరథుడికి, బెంగ పెట్టేసుకున్నాడు. అందుకు నా మాట చెప్పకూడదని నీ కోడలు సీతమ్మ పడవెక్కుతూ కన్నుల వెంట నీరు కారుస్తూ ఒక్కసారి రాముడి వంక నా వంక చూసి నమస్కరించి పడవెక్కి వెళ్ళిపోయిందయా అన్నాడు. సీతమ్మ అలా చూడ్డంలో నేనన్న మాటలు మా మామగారితో అనకుసుమా అని చెప్పినట్టు అనిపించింది సుమంత్రుడికి. అందుకని అనలేదు అసలు. అంటే బాధతో మరి సీతమ్మ మాత్రం ఏదో అనదా, ఎంత ఇబ్బంది వచ్చింది మా ఆయనకని, ఆ మాట మాత్రం ఇహ చెప్పలేదు. ఎంత అంటే కొడుకు మాట కన్నా కోడలి మాటకి దశరథ మహారాజు గారు అంత జాగ్రత్త పడతాడని తెలుసు. అందుకని అది చెప్పలేదు. చెప్పకుండా ఈ మాటలు చెప్పి దశరథుడు చాలా పరివేదన చెందుతున్నాడని ఒక మాట చెప్పాడు. ఏమీ లేదయ్యా, మీ వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అప్పటికే పాపం సుమిత్ర కొంత ఓదార్చింది వాళ్ళని. రాముడితో పాటు సీతమ్మ సంతోషంగా నడుస్తూ ఆ వనాల్ని ఉపవనాల్ని అన్నిటినీ చూస్తోంది. నీకు ఇంకొక విషయం చెప్పనా, సీతమ్మ అరణ్యంలో నడిచి వెడుతుంటే హంసలు కూడా ఆవిడ పక్కనే అటువైపు నుంచి నడుస్తూ సీతమ్మ నడక చూసి అలా నడవడం ప్రాక్టీస్ మొదలెట్టాయని చెప్పాడు నవ్వించడానికి. ఎందుకనిట, ఇన్నాళ్ళు మాకన్నా నడకలు నడిచే వాళ్ళు ఎవరైనా అలా పడుకునేవిట, మేము నడిస్తే అందరూ చూసి హంస నడక అంటారని. సీతమ్మ తల్లి అరణ్యంలోకి వచ్చాక నడకలు మానేసి హంసలన్నీ ఓ మూల పడుకున్నాయిట. ఏమే మీరు నడవడం మానేశారంటే ఏం చెప్పుకోలేనులే, మాకన్నా అందంగా నడిచే ఆవిడ కొత్తగా ఒక ఆవిడ వచ్చింది అరణ్యంలోకి అన్నాయిట.
అని సీతమ్మ అలా వెళ్ళిపోతుంటే దగ్గరికి వెళ్ళడం భయం వేసి అలా దూరంగా హంసలు కూడా ఆవిడ కాళ్ళ వంక చూస్తూ ఆవిళ్ళు అడుగులేస్తున్నాయిట. అలా నడిచిందయా సీతమ్మ అన్నారు. ఎందుకని? సంతోషిస్తాడు దశరథ మహారాజు గారని. ఈ మాట చెప్పి సుమంత్రుడు లేచాడు. కౌసల్యంది, ఒక స్త్రీ ముగ్గురి చేత రక్షింపబడాలి, భర్త చేత రక్షింపబడాలి, కొడుకు చేత రక్షింపబడాలి, జ్ఞాతుల చేత రక్షింపబడాలి. భర్త వై కూడా నువ్వు నాకు రక్షణనివ్వలేదు. కొడుకు చేత రక్షింపబడాలి, ఆ కొడుకు నా దగ్గర లేకుండా చేసేసావు. జ్ఞాతుల చేత రక్షింపబడాలి, నాకు జ్ఞాతి అన్న వాళ్ళు ఎవరు దగ్గరలో లేరు. అందుకని నువ్వు చేసిన దుశ్చేష్టితానికి దశరథ ఇవాళ నేను దిక్కుమాలిన చావు చచ్చిపోతున్నాను. నా కొడుకు గురించి విని నేను బతక. అందుకని నేను మరణించనన్నా మరణిస్తాను. సుమంత్రుడికి తెలుసు రాముడు ఎక్కడున్నాడు. నేను అడవిని పట్టి వెళ్ళిపోతాను తప్ప ఇక నేను నీ ముఖం చూడను. నేను నీ దగ్గర ఉండను. నువ్వు ఇంత దారుణమైన పని చేశావు, నా కొడుకుని అడవికి పంపించావు. నువ్వు చేసిన పనికి ఇవాళ కోసల రాజ్యం అంతా ఏడుస్తోంది. నువ్వు చెయ్యకూడని పని చేశావండి. ఈ మాట అనేటప్పటికీ దశరథ మహారాజు గారు అన్నారట, నేను దౌర్భాగ్యుడనే కౌసల్య, నేను ఎందుకు పనికిరాని వాణ్ణి, నేను దీనుణ్ణి, నేను ధర్మాత్ముండని కానీ, నేను ఒక్కనాడైనా సరిగ్గా పరిపాలించానని కానీ, మిమ్మల్ని చూశానని కానీ ఇంకా నేను అనను. కానీ ఎంత దీనుణ్ణైనా, ఎన్ని తప్పులు చేసిన వాణ్ణైనా, ఎంత దరిద్రుణ్ణైనా వృద్ధుణ్ణైపోయాను కదా. అందరూ పొడి చేస్తున్నారు కదా. కంటికి నిద్ర రావట్లేదు, నోటికి ముద్ద సహించట్లేదు, రాముడా కనపడడు, నన్ను ఓదార్చేవాళ్ళ లేరు. నేను ఎంత బెంగ పెట్టుకున్నానో కౌసల్య నీకేం తెలుసు. ఓదారుస్తావని కదా నీ మందిరానికి చేరుకున్నాను. పరమ సాత్వికమైన ప్రవర్తన కలిగిన నువ్వు కూడా నన్ను ఇలా పొడి చేస్తే నేను కూడా ఈ క్షణంలోనే ప్రాణాలు విడిచిపెట్టేస్తాను కౌసల్య. నువ్వైనా కనీసం ఇలా మాట్లాడడం మానవా, నీ కాళ్ళు పట్టుకుంటానని 2 చేతులతో నమస్కారం చేశాట. చేస్తే కౌసల్య పరుగు పరుగున వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చుని 2 చేతులు పట్టుకుని తల మీద పెట్టుకుని అంది, నైషాహి శాస్త్రీ భవతి శ్లాఘనీయేన ధీమత ఉభయోర్లోకయోర్వీర ప్రత్యాయ సంప్రపాద్యతే. మహాధర్మాత్ముడైనటువంటి భర్త ఒక భార్య దగ్గర ఇలా 2 చేతులు పెట్టి నిన్ను బతిమాలుకుంటున్నానే అన్నాడంటే ఆ స్త్రీ జీవితంలో అటువంటి దుర్దినం ఇంకా వేరొకటి ఉండదు. నువ్వు ఇలా అనకూడదు, నేను చూడకూడదు. పొరపాటున కొడుకు వెళ్ళిపోయాడన్న ఆక్రోశంలో ఇలా మాట్లాడాను. మహానుభావ నన్ను క్షమించనైన కాళ్ళ మీద పడిపోయింది. సంతోషించాడు, పైకి లేవతీశాడు, తీసుకెళ్ళి పర్యంకం మీద పడుకోపెట్టింది. కలవరిస్తున్నాడు, కౌసల్య కౌసల్య ఒక్కసారి ఇలా రా అన్నాడు. కౌసల్య సుమిత్ర ఇద్దరూ వచ్చి పక్కన కూర్చున్నారు. నేను ఎందుకింత బాధపడుతున్నానో నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు ఒక మాట అన్నావు, పాలు తాగుతున్న దూడల్ని ఆవుల నుంచి వేరు చేశానన్నావు. పాలు తాగుతున్న పిల్లలకి తల్లుల యొక్క స్తన్యములు కత్తిపెట్టి నరికేసి ఉంటాను, అందుకే నేను ఇవాళ ఇంత బాధపడుతున్నానన్నావు కౌసల్య. నీది కాదు దోషం, నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తోంది. నీకొక్క విషయం చెప్తాను, జాగ్రత్తగా వినన్నాడు. కౌసల్య సుమిత్ర కూర్చునున్నారని అనుకుంటున్నాడు మహానుభావుడు. వాళ్ళు బాధలు ఇలాగే పరాకు మాటలు మాట్లాడుతున్నాడని వింటున్నారు. పాపం వాళ్ళ మనస్సు వినే స్థితిలో లేదు. కానీ ఆయన చెప్పుకుంటున్నాడు బాధతోటి, యవ్వనంలో ఉన్నప్పుడు వెళ్ళు తెలియని స్థితిలో ఉన్నాను. అప్పుడు మంచి వర్షాకాలం, మంచి వర్షం పడి అరణ్యమంతా నీరు నిలబడి ఉంది. సహజంగా యవ్వనంలో ఉన్నవాణ్ణి కాబట్టి నాలో రజోగుణం ప్రకోపించింది, వేటాడాలనిపించింది. బయలుదేరి వెళ్ళాను. ఆకాశమంతా నిర్మలమైంది, భూమంతా నీటితో నిండి ఉంది. ఎక్కడ చూసిన నెమళ్ళ యొక్క క్రేంఖణములు వినపడుతున్నాయి. పక్షుల రెక్కలు తడిసిపోయి బరువై ఎగరలేక గూళ్ళల్లో కూర్చున్నాయి. ఇప్పుడు క్రూర మృగాలు తప్పకుండా నీటికయ్య దగ్గరికి వస్తాయని ఆ రోజు రాత్రంతా ధనస్సుకి బాణాన్ని సంధించి కూర్చున్నాను. తెల్లవారే వరకు ఏ మృగము వచ్చినట్టు నాకు కనపడలేదు. కటిక చీకటి. తెల్లవారుతోందనగా బ్రాహ్మీ ముహూర్త సమయంలో సన్నని మూతి కలిగినటువంటి కూజాని నీటిలో ముంచినట్టు గుడగుడ గుడగుడ శబ్దం వినపడింది. ఏనుగు తొండం పెట్టి నీళ్లు తాగుతోంది అని గ్రహించాను. నాకు శబ్దవేధి విద్య తెలుసు. అందుకని శబ్దాన్ని బట్టి ఏనుగు యొక్క కుంభస్థలం మీద బాణప్రయోగం చెయ్యాలనుకున్నాను. అనుకుని శబ్దాన్ని బట్టి గురి చూసి చీకట్లో బాణప్రయోగం చేశాను. ఏనుగు యొక్క ఘీంకారం వినపడుతుంది అనుకున్నాను. కానీ ఏనుగు ఘీంకారం వినపడలేదు, ఒక మనుష్యుడి యొక్క ఆర్తనాదాలు వినపడ్డాయి. భయపడి పరిగెత్తాను.
పరిగెత్తేసేటప్పటికీ నేను విడిచిపెట్టినటువంటి బాణం గుండెల్లో గుచ్చుకొని ఒక మునికుమారుడు ఆ నది ఒడ్డున పడి తన్నుకుంటున్నాడు. దగ్గరకు వెళ్ళి భయపడుతూ అడిగాను. అడిగితే ఆయన ఒక మాట అన్నాడు, రాజా నువ్వు బెంగ పెట్టుకోకు, నేను మునికుమారుణ్ణి, నేను కేవలం మునివృత్తిలో ఉన్నాను, తపస్సు చేసుకుంటున్నాను, తల్లిదండ్రుల్ని పోషిస్తున్నాను, వేదాధ్యయనం చేస్తున్నవాణ్ణి, ఇటువంటి నన్ను నిష్కారణంగా ఎందుకు బాణం పెట్టి కొట్టావని అడిగాడు. అడిగితే మహానుభావా నిన్ను కొట్టాలని నేను అనుకోలేదు, నీటి తాగుతున్న చప్పుడికి ఏనుగనుకొని బాణాన్ని విడిచిపెట్టాను, నా దురదృష్టాన్ని నీకు తగిలింది అని భయపడుతూ నిలబడ్డాను, శపిస్తాడని. ఆయన అన్నాడు, నీకు బ్రహ్మహత్యా దోషం లేదు. ఎందుచేత అంటే నా తండ్రి వైశ్యుడు, నా తల్లి శూద్రస్త్రీ. వైశ్యుడికి శూద్రస్త్రీకి నేను వర్ణసంకరమైన వారికి జన్మించాను కాబట్టి శపించే అధికారం నాకు లేదు, అందుకని నేను శాపం కూడా ఇవ్వను. నీకు బ్రహ్మహత్యా పాతకం కూడా లేదు. కానీ నా తల్లిదండ్రులు ఇద్దరు అంధులు, కళ్ళు కనపడవు, అరణ్యంలో కూర్చుని ఉన్నారు. రోజు నేను ఆ గ్రంథపఠనం చేస్తే అవి వింటూ ఉంటారు, నేనే ఆహారము నీళ్లు పట్టుకెడతాను. మహాదాహంతో ఉన్నారు, నువ్వు ఈ నీళ్లు పట్టుకెళ్ళి నా తల్లిదండ్రులకి ఇయ్యి. ఈ బాణపు ములుకు నాలో ఉన్నంతసేపు ఈ బాధ ఆగట్లేదు, పక్షి కొట్టుకుంటున్నట్టు కొట్టుకుంటున్నాను, ఈ బాణం తీసేయమని అడిగాడు. తీసేస్తే పిల్లవాడు మరణిస్తాడు, తీయకపోతే రక్తం కారి కొట్టుకుంటున్నాడు. అతను బాధపడ్డం ఇష్టం లేక బాణం లాగేశాను, పిల్లవాడు వెంటనే మరణించాడు. ఆ నీటి కుండ పట్టుకొని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాను. నా పదఘట్టనాన్ని విన్నటువంటి తల్లిదండ్రులు, నాయనా కుమారా అందులో ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు, మీ అమ్మ నీ కోసం బెంగ పెట్టుకుంది నాయనా, నువ్వు సంధ్యావందనం చేసుకుని వచ్చి రోజు నమస్కారం చేస్తే పొంగిపోతాం, మేము అంధులం, తినడానికి కూడా తెచ్చుకోలేము, మమ్మల్ని పోషిస్తున్నవాడివి, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావని అడిగాడు నా తండ్రి అని అడిగాడు ఆ మునికుమారుని తండ్రి. అడిగితే నేను ఉన్న మాట ఉన్నట్టు చెప్పాను, నా వల్ల పొరపాటు జరిగింది, మీ కుమారుణ్ణి నేనే సంహరించానని చెప్పాను. ఆయన క్రోధాన్ని చెందిన, నువ్వు బ్రహ్మహత్యా పాతకం మాత్రం నీకు లేదని ఆ కుమారుడి యొక్క కళేబరాన్ని చూపించమని అడిగాడు. చెయ్యి పట్టి తీసుకెళ్ళాను. వారిద్దరూ కుమారుడి శవం మీద పడి రోదించి ఏడ్చారు. ఏడ్చిన తర్వాత నా వంక తిరిగా ఆ ముని కుమారుని యొక్క తండ్రి ఒక మాట అన్నాడు, నేను ఎలా అయితే ఇప్పుడు ఈ పిల్లవాడి మీద పడి హా కుమారా అని పుత్రశోకంతో ప్రాణాలు విడిచిపెడుతున్నానో, నువ్వు కూడా హా కుమారా అంటూ పుత్రశోకంతో ప్రాణాలు విడిచిపెడతావు అని నన్ను శపించాడు. ఈలోగా దేవలోకంలోంచి ఇంద్రుడు వచ్చాడు. వచ్చి నువ్వు తల్లిదండ్రులకు చేసినటువంటి సేవకి నీకు స్వర్గం ఇస్తున్నానని ఆ మునికుమారుణ్ణి తన రథంలో కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళాడు. వెళ్ళిపోయేటప్పుడు ఆ పిల్లవాడు తల్లిదండ్రులకు నమస్కరించి వెళ్ళిపోయాడు. అయినా సరే ఆ పిల్లవాడిని విడిచి ఉండలేక ఆ ఇద్దరు దంపతులు ప్రాణాలు విడిచిపెట్టారు. ఆనాడు నేనేమనుకున్నానో తెలుసా కౌసల్య, పోనీలే శపిస్తే శపించాడు కానీ నాకు పిల్లలు ఉండకపోవడం అన్నది ఉండదన్నమాట, నాకు కొడుకులు ఉంటారు అని సంతోషించాను యవ్వనంలో. అప్పుడు తెలియదు కొడుకుని విడిచిపెట్టి హా కుమారా అంటూ మరణించడం ఎంత కష్టమో నాకు తెలియలేదు కౌసల్య. నేను చేసిన పాపం నన్ను వెంటాడింది, నా చెవులు వినపట్టలేదు, నా కళ్ళు కనపట్టలేదు, నా త్వగింద్రియం పనిచేయడం మానేస్తోంది, నాకు జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతోంది, నువ్వెవరో నేనెవరో ఏం తెలియట్లేదు, చిత్తం భ్రాంతమైపోతోంది, ఎవరో దూతలొచ్చి పాశములు వేసి నా ప్రాణాల్ని ఉగ్గడించేస్తున్నారు. కౌసల్య, నాకు రాముణ్ణి చూసేటటువంటి అదృష్టం లేదు. ఈ వెళ్ళిపోతున్న సమయంలో రాముడు వచ్చి నన్నొక్కసారి గట్టిగా కౌగిలించుకుని నా చేతులు పట్టుకుని నాన్నా నొక్క మాట అంటే నేను స్వస్థతతో ఆ రాముణ్ణి చూద్దును. 14 సంవత్సరముల తరువాత తిరిగొచ్చిన రాముణ్ణి చూసేటటువంటి అదృష్టం ఇంకా ఈ దశరథుడి యొక్క శరీరానికి లేదు. కౌసల్య, నేను వెళ్ళిపోతున్నాను, నేను తెలిసి ఏ తప్పు చెయ్యలేదు, నన్ను మన్నించు అని కౌసల్య సుమిత్ర హారామా అని అరుస్తూ మహానుభావుడు ప్రాణములు విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టినా అక్కడే కూర్చున్న కౌసల్య సుమిత్ర దశరథుడి ప్రాణములు పోయాయి అనుకోలేదు, మూర్ఛపోయాడు అనుకున్నారు, పడుకుని నిద్రపోయారు. మర్నాడు వందిమాగదులు వచ్చి స్తోత్రం చేశారు, పాటలు పాడారు, దంతధామనం చేసుకోవడానికి నీళ్లు పెట్టారు, వేడి నీళ్లు పెట్టారు, పన్నీరు పెట్టారు, దేవతలకి పూజ చేయడానికి తులసి నీరు పెట్టారు, పుష్పాలు పెట్టారు. ప్రభువుకి కొంచెం దగ్గరకు వచ్చి చూశారు, ప్రభువుని ముట్టుకోవడానికి అర్హత లేదు. అందుకని కౌసల్య సుమిత్ర అక్కడే ఆదమరిచి నిద్రపోతున్నారు. రాత్రల్లా వారికి నిద్ర లేదు, కొడుకు గురించి బెంగబెట్టుకుని. వారిని లేపి అడిగారు, ప్రభువు కదలడం లేదని. కౌసల్య గభాలన లోపల పరదాలోకి వెళ్ళి ఆయన్ని కదిపి చూసింది. అప్పటికే దశరథ మహారాజు గారు ప్రాణములను విడిచిపెట్టేశారు.
కానీ మహానుభావుడు దశరథుడు జన్మించినందుకు హా రామ దశరథ మరణం చెప్పిన తరువాత ఇంకా తదనంతర కథని ప్రస్తావించడం అంత మంచిది కాదు. ఆయన శరీరాన్ని ఉత్తరక్రియలు చేసేటటువంటి కొడుకు కూడా దగ్గర లేడు. అది దశరథుడి దౌర్భాగ్యం. తైల ద్రోణిలో ఉంచారు. భరతుడు రావాలి ఇప్పుడు. ఎందుకని రాముడు రాడు, లక్ష్మణుడు రాడు, భరత శత్రుఘ్నులు యుధాజిత్తు దగ్గర ఉండిపోయారు. ఇక ధర్మం నడుస్తుంది. ఇప్పుడు వశిష్ఠుడు రాజసభ పెడతాడు. పెట్టి మార్కండేయ మహర్షి మాట్లాడతారు. ఆ భరతుడికి వార్త అందిన తర్వాత అసలు భరతుడి క్యారెక్టర్ అంటే ఏమిటో, వశిష్ఠ మహర్షి భరతుడని పేరు ఎందుకు పెట్టారో, భరతుడు కైకతో ఎలా మాట్లాడతాడో, ఆ అయోధ్యకాండని మహర్షి ఎలా నడిపిస్తారో ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ విషయాల్ని రేపు చూద్దాం. కానీ హా రామ అంటూ దశరథుడు మాత్రం రామనామం చెప్పుకుంటూ వెళ్ళిపోయి ధన్యతని పొందాడు అని ఒక మంచి మాటతో ఇవాల్టి కార్యక్రమాన్ని పూర్తి చేసి, మనం రామనామం చెప్పుకోవడం ఒక మంచి సంప్రదాయం పెట్టుకున్నాం గనక రామనామం చెప్పుకుని బయలుదేరదాం. రామనామము రమ్యమైనది రామనామము, శ్రీమదఖిల రహస్య మంత్ర విశేషధామము రామనామము, దారి నుంటిగా నడచు వారికి తోడు నీడే రామనామము, నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము, కోరికొలచిన వారికెల్లను కొంగు బంగరు రామనామము, పాహి కృష్ణాయనుచు ద్రౌపది పలికినది శ్రీరామనామము, ఆలు బిడ్డల సౌఖ్యమున కన్నను అధికమైనది రామనామము, నీవు నేనను భేదమేదియు లేకయున్నది రామనామము, ఇడాపింగళ మధ్యమందున ఇమిడియున్నది రామనామము, అండపిండ బ్రహ్మాండములకు ఆధారమైనది రామనామము, గౌరికి దివుపదేశ నామము కమలజుడు జపించు నామము, గోచరంబగు జగము లోపల గోప్యమైనది రామనామము, సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.